గుడ్ మార్నింగ్ ఆల్ లీడియర్స్. 500 మంది కంప్లీట్ అయిపోయారు. యూట్యూబ్ లోకి వెళ్తున్నారు చాలా మంది వరకు. ఇప్పటికి డాడీ గారు ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. వచ్చిన వాళ్ళందరికీ చాలా మంచి సబ్జెక్టు ఇవాళ ఇస్తారు డాడీ. ఎవరు కూడా చివరి వరకు ఉండండి, మిస్ కాకుండా అందరూ కూడా సబ్జెక్ట్ అనేది పూర్తిగా వినండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. లీడర్ గమనించండి, ఇప్పుడే లైవ్ స్టార్ట్ అయింది. నాకు మెసేజ్ చేస్తున్నారు, లింక్ లైవ్ అని చెప్పి స్టార్ట్ అయింది. ఇప్పుడే దయచేసి ప్రతి ఒక్కళ్ళు అందులోకి వచ్చేసి చెప్పేయండి. శివారెడ్డి గారు కొంచెం వాయిస్ మీది బ్రేక్ అవుతుంది సార్. మీ వాయిస్ బ్రేక్ వస్తుంది. ఓకే సార్, ఓకే సార్. శివారెడ్డి గారు 11 నిమిషాలు ఉంది సార్ 8 అవడానికి. ఇందాక చెప్పింది మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి సార్. సార్ ఏం లేదు సార్, ఈ రోజు వచ్చేసి లైవ్ పెట్టాం కాబట్టి యూట్యూబ్ లో నా వాయిస్ క్లియర్ సార్. అంటే ఈవినింగ్ వచ్చేసి నాన్నగారి ఏరియా వస్తాను. ఓకే, థ్యాంక్ యూ. లైవ్ ఈ రోజు పెట్టాం. ఈ మధ్య లైవ్ రన్నింగ్ కాలేదు మనకు, అందుకని చెప్పి ఒక 10 మినిట్స్ టైం ఇస్తే, లైక్ ఇప్పుడు 7:49 అయింది, 7:55 లేదా 8 లోపు డాడీ గారు వచ్చేస్తారు. జస్ట్ ఒక 5 మినిట్స్ అని చెప్పినారు. దాంట్లో ఒక 500 మంది అయినా వస్తారు కదా, మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడకుండా అనే ఉద్దేశంతో డాడీ గారు చెప్పినారు. ఇప్పటికైనా కానీ ఇలా సీట్లు లేవని చెప్పి ఎవరు ఆలోచించవద్దు. డైరెక్ట్ యూట్యూబ్ లైవ్ లోకి వెళ్ళిపోండి. ప్రతి ఒక్కళ్ళు లింక్ యూట్యూబ్ లైవ్ లో చాలా మంది వస్తున్నారు సార్. ప్రతి ఒక్కళ్ళు కూతా ప్రమోషన్ చేసుకొని మీకు ఇండివిజువల్ గ్రూపులలో మీరు పంపించేసేయండి. యూట్యూబ్ లో వస్తుంది, ఇక్కడైతే సీట్ దొరికే ఛాన్స్ లేదు. ఇక్కడైతే ఎవరు కూడా చెప్తున్నారు బయటికి వెళ్ళరు. లెఫ్ట్ కారు పర్మనెంట్ లెఫ్ట్ అయినా సీట్ ఫిల్ అయిపోతుంది సార్. అక్కడ వెల్కమ్ డాడీ. మన అందరికి ఆల్ ఆఫ్ యూ డాడీస్ గుడ్ మార్నింగ్. మన శివారెడ్డి చెప్పేది అర్థం కాలేదు, ఆయన లైన్ బాగాలేదు, మరొకరు ఎవరైనా మాట్లాడారు. ఓకే డాడీ, ఓకే డాడీ. గుడ్ ఈవినింగ్ లీడర్స్. మీటింగ్ అనేది ఆల్రెడీ కెపాసిటీ దాటింది కాబట్టి ఫైనల్ క్లోజ్ అయింది కాబట్టి ప్రతి ఒక్క లీడర్స్ కూడా, ప్రతి ఒక్క టీమ్స్ అందరికి కూడా మన యొక్క లింక్ పంపించండి. యూట్యూబ్ అనేది కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక 500 మెంబర్స్ ఆల్రెడీ ఫిల్అప్ అయింది. మనకు యూట్యూబ్ లో కూడా ఇంకొక 500 మెంబర్స్ వస్తే సబ్జెక్ట్ అనేది ప్రతి ఒక్కరు కూడా క్లారిటీగా అర్థమయ్యేది. డాడీ గారు ఇచ్చే ప్రతి ఒక్క సందేశం కూడా చాలా వాల్యుబుల్. ఈ రోజు అందరూ కూడా సహకరించాలని. ಓಕೆ ಸ್ನೇಹಿತರೆ, 500 ಕಂಪ್ಲೀಟ್ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ. ಈಗ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಯೂಟ್ಯೂಬ್ ಲಿಂಕ್ ಇಂದ ಕನೆಕ್ಟ್ ಆಗಕ್ಕೆ ಹೇಳಿ ನಿಮ್ ಟೀಮ್ಗೆ. ಜೂಮ್ ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲಿ 500 ಕಂಪ್ಲೀಟ್ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ. ಆ ಕಾರಣದಿಂದ ಯೂಟ್ಯೂಬ್ ಇಂದ ಒಂದ್ 500,000 ಜನ ಬಂದ್ರೆ ಪ್ರತಿಯೊಬ್ಬರು ತಿಳ್ಕೊಂಡ್ರೆ ಲೀಡರ್ಸ್ ನಿಮ್ ಟೀಮ್ಗೆ ಹೇಳೋದಕ್ಕೆ ಅವಕಾಶ ಆಗುತ್ತೆ ಅಂತ ಹೇಳ್ತಾ ನಾನು ಮತ್ತೊಮ್ಮೆ ಕನ್ನಡದಲ್ಲಿ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೀನಿ.
ఓకే సార్. ఓకే. హిందీలో ఒకటేను, మలయాళంలో ఒకటి కూడా ప్రమోట్ చేస్తే ఇంక 8 నిమిషాలుంది 8 అవ్వటానికి. ఈలోపు డ్యాడీ గారొచ్చేస్తారు. నర్సింగ్ సార్, హిందీలో ఒకసారి ప్రమోట్ చేయండి సార్. गुड मॉर्निंग फ्रेंड्स। दोस्तों आज हमारा जूम में जो पार्टिसिपेंट था 500 हो चुका है, लेकिन डैडी जी थोड़ा सा वेट कर रहे हैं इसके लिए, क्योंकि हमारा वहाँ पे अभी 8 मिनट हमारे पास टाइम है, तो यूट्यूब लाइव हो रहा है। ठीक है, यूट्यूब में भी जिसको भी आना है, ठीक है, जो लोग यहाँ पे नहीं आ पाए वो लोग यूट्यूब में आ जाइए। ठीक है, तो वहाँ पे भी आप लोग आ जाते हो तो शुरुआत से आप लोग सुन सकते हो। इसके लिए थोड़ा सा वेट कर रहे हैं, क्योंकि आज जो जूम सेक्शन है दोस्तों, आज देख सकते हैं आप लोग 10 मिनट पहले ही हमारा फुल हो चुका है। ठीक है, इसके लिए सभी लोग यूट्यूब लाइव हो चुका है, तो वहाँ पे जाके आप लोग आ सकते हैं। जैसे वहाँ पे भी आप पहुँच जाते हैं और वहाँ पे सुनने का आपका मौका मिलेगा। तो मैं चाहूँगा कि दोस्तों अभी 7 मिनट हमारे पास टाइम है, तो ज़्यादा से ज़्यादा लोग को यूट्यूब में लेके आइए। ठीक है, थैंक यू। థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా చెప్పారు. అందరికి అర్థమయ్యేటట్టు. అదే విధంగా జోసెఫ్ సార్, మలయాళంలో కూడా ఒకసారి చెప్పండి సార్. 7 నిమిషాలు టైం ఉంది డ్యాడీ గారు రావడానికి. Yes, yes, sir, yes, sir, yes, sir. So, once again, good morning, all leaders. എല്ലാവർക്കും ഒരിക്കൽ കൂടി നമസ്കാരം. സോ നമ്മുടെ ഇന്ന് വളരെ ഫാസ്റ്റ് ആയിട്ട്, അതായത് ശരിക്കും പറഞ്ഞു കഴിഞ്ഞാൽ 7:47 500 കംപ്ലീറ്റ് ആയി. അപ്പൊ നമുക്ക് 13 മിനിറ്റ് മുമ്പേ തന്നെ നമ്മുടെ 500 കംപ്ലീറ്റ് ആയി. അപ്പോൾ അതൊരു റെക്കോർഡ് തന്നെയാണ്. കാരണം ഒത്തിരി പേര് ഇന്നത്തെ മീറ്റിംഗ് വളരെ ഇമ്പോർട്ടന്റ് ആണെന്ന് മനസ്സിലാക്കിയതിന്റെ വെളിച്ചത്തിൽ എല്ലാവരും വളരെ പെട്ടെന്ന് തന്നെ എല്ലാവരും വന്നു. അപ്പോൾ ഇനിയുള്ള ബാക്കി ആരും വരാനുണ്ടെങ്കിൽ നമ്മുടെ യൂട്യൂബ് ലൈവ് ആണ്. അപ്പൊ അവരെല്ലാവരും കയറുമ്പോൾ 7 മണിയോടെ 8 മണിയോടെ അവർ കയറുള്ളൂ. അപ്പൊ അതുകൊണ്ട് നമുക്ക് 8 മണിക്ക് നമുക്ക് ആരംഭിക്കാം. ഡാഡി എല്ലാവരും റെഡിയാണ്, ഡാഡി അവൈലബിൾ ആണ്. പക്ഷെ നമുക്ക് യൂട്യൂബിൽ വരുന്നവരെ കൂടെ പരിഗണിച്ചുകൊണ്ട് നമുക്ക് 8 മണിക്ക് നമ്മുടെ സൂം ആരംഭിക്കും. അപ്പൊ നിങ്ങളുടെ ടീം അംഗങ്ങൾ ആരെങ്കിലും വരാനുണ്ടെങ്കിൽ അവരെ യൂട്യൂബുമായിട്ട് കണക്ട് ചെയ്യുക. കാരണം നമ്മുടെ സൂമിലേക്ക് ഇനി കപ്പാസിറ്റി ഇല്ല, കാരണം എല്ലാവരും ഫില്ലായി ആരും പോയില്ല. അപ്പൊ അതുകൊണ്ട് തന്നെ നമുക്ക് സൂമിൽ ഇനി കയറാൻ സാധിക്കില്ല. അപ്പൊ അതുകൊണ്ട് എല്ലാവരും യൂട്യൂബായിട്ട് കണക്ട് ചെയ്യാനായിട്ട് എല്ലാവരും ആവശ്യപ്പെടും. ഓക്കെ, താങ്ക് യു. ഓവർ ടു యు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకా 6 నిమిషాలు టైం ఉంది. 500 మంది మనకి ఎంత ఫాస్ట్ గా అయితే వచ్చున్నారో యూట్యూబ్ లో కూడా నెంబర్స్ టప అందరూ కూడా వచ్చేస్తున్నారు. 6 నిమిషాల్లో డాడీ గారు వచ్చేస్తారు. ఈ లోపు 500 నుంచి 1000 దాటి ఛాన్సెస్ ఉంది యూట్యూబ్ లో కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నిర్మలా సార్, ఇంకోసారి చెప్పండి సార్ తెలుగులో. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆ. డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ అండ్ లీడర్స్, అందరికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఈ రోజు జూమ్ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సెషన్. మన కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా అందరినీ కూడా యూట్యూబ్ ఛానల్కి ఆహ్వానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జస్ట్ 2 minutes డాడీ గారు వస్తారు. జూమ్ మీటింగ్ స్టార్ట్ అయితే అందరు కూడా, ప్రతి ఒక్కరు కూడా వినండి. మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే మనం రేపు ఎవరి టీం లీడర్స్ వాళ్ళు డిస్కస్ చేద్దాం. మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకా 4 నిమిషాలు టైం ఉంది. అందరూ కూడా చాలా ఆతృతగా డాడీ గారు ఏం చెప్తారా అని చెప్పేసి ఆతృతగా వెయిట్ చేస్తా ఉన్నారు అందరూ. యూట్యూబ్ లో కూడా సూపర్ ఫాస్ట్ గా యాడ్ అవుతా ఉన్నారు చాలా వరకు. భీమ్సేన్ సార్, మీరు ఒడియాలో చెప్పండి. భీమసేన్ గారు వచ్చున్నారా?
భీమసేన గారు మీరు వచ్చుంటే మీ ఒడిశా లాంగ్వేజ్ లో ఒకసారి ప్రమోట్ చేయండి సార్. ओके सर, ओके. गुड इवनिंग ऑल ऑफ टू. जूम रे आस्थिवा समस्त को हार्दिक अभिनंदन. आज मीटिंग बहुत इंपोर्टेंट. डैडी जी निजे वॉइस रिकॉर्ड देछन आज बहुत इंपोर्टेंट मैसेज पाइबे जहा कि डी कॉइन विषय रे सबसे डी कॉइन डा नेक्स्ट मंथ आमे लिस्टिंग करिया जाउचे ता विषय रे आपन को संपूर्ण भाबरे सब किछि आज डैडी तारो विषय वस्तु पर जणा पे आज जूम का आसंती. सो प्लीज अटेंड आपनकर जे भी डाउनलाइन टीम लीडर्स कस्टमर्स समस्त को आपण ए जूम लिंक सेंड करंतु, इनवाइट करंतु. जत शीघ्र हे परियो हमर जहा के जूम संख्या भी कंप्लीट हेबा को जाउचे, कंप्लीट हे सारला भी. सो दोस्तों जे भी आसिया को जाउचंते आपण यूट्यूब लिंक रे आई परिबे. थैंक यू वेरी मच सर. 500 కంప్లీట్ అయింది సార్. డాడీకి ఇన్వైట్ చేసేద్దామా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అన్ని లాంగ్వేజ్ లో కవర్ అయిపోయినాయి. డాడీ గారు రావడానికి ఇంకా 2 నిమిషాలు టైం ఉంది. ఎందుకంటే యూట్యూబ్ లో కూడా అందరు కూడా వస్తున్నారు. మళ్ళీ సబ్జెక్ట్ మిస్ అవుతారనే ఉద్దేశంతోనే డాడీ గారు వెయిట్ చేస్తా ఉన్నారు. 2 నిమిషాలు హిందీలో కూడా చెప్పండి, హిందీలో కూడా. ఓకే డాడీ. భీమసేన్ గారు హిందీలో చెప్పేసేయండి మీరే. ओके सर, ओके ओके. गुड इवनिंग ऑल ऑफ यू. इस जूम पे जितना भी अटेंड किए हैं सभी को मेरी तरफ से, कंपनी की तरफ से, डैडी जी की तरफ से तहे दिल से शुक्रिया. डैडी जी आज बहुत इंपॉर्टेंट मैसेज बताने वाले हैं डी कॉइन के बारे में. सो दोस्तों हम जो डी कॉइन कैसे हम सेल करेंगे इसका बारे में पूरा आपको जानकारी आज ही मिल सकता है. डैडी जी खुद आके जूम पे बताने वाले हैं. सो इसी के साथ साथ हमारा शोरूम वगैरह भी बहुत अच्छी तरफ से आगे बढ़ रहा है. सो और बहुत सारा मैसेज आज हम सुन सकते हैं. सो डैडी जी खुद आके आज मीटिंग बहुत इंपॉर्टेंट मैसेज बताने वाला है. सो दोस्तों आपका डाउनलोड जो भी जितना भी सीनियर्स एंड डाउनलाइन कस्टमर्स लीडर्स सभी को इनवाइट तुरंत इनवाइट कीजिए. और कैपेसिटी भी ऑलरेडी सीट कैपेसिटी कंप्लीट हो चुका है तो यूट्यूब लिंक पे भी आप आ सकते हैं. थैंक यू. థ్యాంక్ యూ సార్. అందరూ వెయిట్ చేసినందుకు ధన్యవాదాలు. మిమ్మల్ని వెయిట్ చేయించడానికి వేరే ఉద్దేశం ఏం కాదు. యూట్యూబ్ లైవ్ జరుగుతుంది. సబ్జెక్ట్ మిస్ అవుతారనే ఉద్దేశంతోనే కొంచెం ఒక 10 నిమిషాలు ముందున్నా సరే వెయిట్ చేయించడం అయింది. 8 గంటలైంది. డాడీ వచ్చేస్తున్నారు. వెల్కమ్ డాడీ. डैडी वेलकम, डैडी वेलकम. వెల్కమ్ డాడీ. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. అలాగే చిన్న రిక్వెస్ట్, డాడీస్ లవ్ సింబల్స్ పంపిస్తున్న నా ప్రియమైన డాడీస్ అందరికి గుడ్ మార్నింగ్. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. మైక్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ మైక్ అంటే అక్కడ సిగ్నల్ సరిగా లేదు, దానివల్ల నేను మిమ్మల్ని అడిగినా మీరు మాట్లాడినా చెప్పే కంటిన్యూషన్ గా వెళ్ళే కంటెంట్ మిస్ అవుతుంది. కాబట్టి శివారెడ్డి నీది అస్సలు బాగోలేదు. ఒక సరైన ప్లేస్ లోకి వస్తేనే మీరు మాట్లాడగలరు, లేకపోతే మాట్లాడలేరు. అది సెట్ అవ్వలేదు, చూసుకోండి. లవ్ యూ డాడీస్, లవ్ యూ, లవ్ యూ. ఈరోజు 8 అయింది. ఈరోజు కొంచెం క్లియర్ గా మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే కొత్త సబ్జెక్ట్ ని క్లియర్ గా మాట్లాడాలి కాబట్టి టైం 1 అవర్ లో అయిపోవచ్చు, అవ్వకపోయినా దానికి సిద్ధంగా ఉండండి. సగం లేదా చివరిలో వెళ్ళిపోతున్నారు ఎవరు? 500 మంది కాదు, మన యూట్యూబ్ లో ఉన్నప్పుడు జరుగుతున్న విషయం చెప్తున్నాను. ఈ మధ్య అంతా 500తో చేశాను, ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు. లాస్ట్ మినిట్ సెకండ్ వరకు 500గా ఉంది. అయితే ఇప్పుడు యూట్యూబ్ లోకి వచ్చిన లాస్ట్ టైం నేను చూస్తున్నా తగ్గుతూ ఉంటారన్నమాట. అలా తగ్గకుండా మొత్తం వినండి. ఓవర్ టు హింदी. गुड मॉर्निंग फ्रेंड्स. दोस्तों आज का
आप सभी को, जितने भी पार्टिसिपेंट आए उन सभी को मैं धन्यवाद करना चाहता हूँ, और डैडी जी की तरफ से भी आप सभी को धन्यवाद, और आप सभी की तरफ से डैडी जी को भी धन्यवाद देना चाहता हूँ कि आज का जिम सेक्शन बहुत शानदार रहने वाला है। लेकिन उन्होंने बताया, पहले ही बताया उन्होंने कि जो जितने भी लोग अभी बोल बज रहे हैं उन सभी को लव यू बोले हैं। और उसके साथ साथ डैडी जी का कहना है जितने भी लोग अभी पार्टिसिपेंट हैं यहाँ पे, तो लाइव में जो हमारा पार्टिसिपेंट है जैसे कि जूम के अंदर है, वो लोग तो कम नहीं हो रहे, लास्ट मिनट तक सुन रहे हैं। लेकिन हमारा यूट्यूब में जो लोग सुन रहे हैं वो लोग क्या कर रहे हैं, कुछ लास्ट मोमेंट में चले जाते हैं, पहले से चला जाते हैं। तो वो चीज को मत कीजिए, आप पूरा सब्जेक्ट जो है उसको सुनिए। जब सुनोगे तो ही आपको पूरा क्लियर होगा। इसके लिए आप सभी को रिक्वेस्ट कर रहे हैं डैडी जी कि आप लोग जब जितने भी लोग आए हैं, जितने भी लोग पार्टिसिपेट आए हैं, सभी लोग को जूम में आए हैं या हमारा यूट्यूब में है, सभी लोगों को पूरा सब्जेक्ट सुनना है, ठीक है? तो ही आपको सब कुछ समझ में आएगा। ओवर टू डैडी। ఓకే డాడీ, థ్యాంక్ యూ. ఈరోజు ముఖ్యంగా నేను చెప్పే 2 విషయాల మీద మాట్లాడాలి. ఆ రెండింటిలో ముఖ్యమైన అంశం ఏంటో నేను ఒకటి చెప్పేసి అప్పుడు వాటి గురించి వివరిస్తాను. మొదటి విషయం, మనకు 3 కాయిన్స్ ఉన్నాయి. ఆ 3 కాయిన్స్ ని ఇప్పుడు మనం ఎలా వాడబోతున్నాం, వాటిని ఎలా డెవలప్ చేయబోతున్నాం, వాటి ప్రాముఖ్యత ఏంటి, మనం ఎలా వెళ్తున్నాం. రెండవది, ఇది కూడా అతి ముఖ్యమైనది, మనం డీకాయిన్ లాంచ్ చేసేస్తున్నాం నెక్స్ట్ మంత్. చాలా మందికి ఇప్పుడనే డేట్ గురించి చూడకండి. 5th కల్లా మనకి వర్క్ కంప్లీట్ అయిపోయిన వెంటనే నేను ఇలాగే ఒక జూమ్ పెట్టేసి డీకాయిన్ లాంచ్ చేస్తాను. ఈలోగా దానికి ఒక టైమర్ కూడా ఫిక్స్ చేస్తాను. ఆ టైమర్ ప్రకారం అది లాంచ్ అయిపోద్ది. ఇక Recording in నేను progress. నేను చెప్పబోయే ముఖ్యమైన విషయం ఏంటంటే, 5 సంవత్సరాలుగా మనందరం కలిసి పనిచేస్తున్నాం. దీంట్లో కొంతమంది స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నేను ఇచ్చిన ప్రతి సందేశాన్ని లేదా ప్రతి విషయాన్ని పూర్తి తీసుకొని నాతో ప్రయాణం చేస్తున్నారు. నేను ఏదైనా గిఫ్ట్ వగేలు పెట్టినప్పుడు వెంటనే దాన్ని విన్ అయ్యి మీటింగ్కి వస్తున్నారు. అంటే మన కంపెనీ అభివృద్ధిలో వీళ్ళ భాగం చాలా ఎక్కువ. కాబట్టి వీళ్ళ కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి సంపద, ఒక ఆప్షన్, ఓ గిఫ్ట్ లాంటిది ఇస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ 2 చెప్పేమో హిందీలో. गुड मॉर्निंग फ्रेंड्स, दोस्तों। डैडी जी का कहना है कि अभी हम लोग जो इम्पोर्टेंट बात करने वाले हैं उससे पहले डैडी जी 2 चीज़ बताना चाह रहे हैं। जैसे कि हमारा, आप सभी को पता है 3 कॉइन हमारा पास है, उस 3 कॉइन को कैसे यूटिलिटी करना है उसके बारे में बात करेंगे। और उसके बाद डैडी जी का कहना है कि डी कॉइन को नेक्स्ट मंथ में हम लोग लॉन्च कर रहे हैं, और उस लॉन्च करने के लिए कंपनी एक टाइमर लगा देगी हमारा साइड पे, तो उससे आपको पता चल जाएगा कौन सा दिन को आपको डी कॉइन लॉन्च होने वाला है, ठीक है? और डैडी जी का कहना है दोस्तों, 5 साल से बहुत सारे लोग मेरे साथ मिलके काम कर रहे हैं, क्योंकि हमारा कंपनी को 5 साल हो चुका है, और जितने बहुत सारे लोग काम कर रहे हैं, लेकिन उसमें से कुछ लोग हैं जो कि डैडी जी का कहना है कि वो लोग डेडिकेटेड के साथ डैडी जी जो भी चीज रखते हैं, मतलब कंपटीशन रखते हैं या कुछ भी अचीवमेंट के लिए रखते हैं, तो वो लोग उसको अचीवमेंट कर लेते हैं, और अचीवमेंट करके जो भी चीज उन्होंने बताया कि ये चीज को करना है, तो वो लोग उसको अचीवमेंट करके और उस मीटिंग में अटेंड करते हैं। तो डैडी जी का कहना है इन लोगों के लिए मैं कुछ अलग से कुछ गिफ्ट देने वाला हूँ। वो क्या गिफ्ट है उसके बारे में डैडी जी आप लोग के सामने रखेंगे। ओवर टू डैडी। థ్యాంక్ యూ నాన్న. ఇప్పుడు మనం ఐపీఓకి వెళ్తున్నాం. ఐపీఓకి వెళ్ళినప్పుడు దానికి సంబంధించి మనంలో అందరూ కొనలేరు, ఆ వేగంలో దాన్ని అందుకోలేరు. అవకాశం కొంతమంది దొరకవచ్చు, కొంతమంది దొరకపోవచ్చు. ఒక హార్ట్ మైండ్, అంటే మైండ్ ని పూర్తి పెట్టి పనిచేస్తున్న వాళ్ళకి
మన ఐపీఓ ఓపెన్ చేయక ముందే ఒక ఆప్షన్ లో వీళ్ళకి కూడా కంపెనీ షేర్స్ ని ఇష్యూ చేయాలని అనుకుంటున్నాను. ఇది మీకు నచ్చితే మీరు ఎలా చెప్పాలో మీకు తెలుసు. ఇది మీకు నచ్చితే మీ ప్రేమతో ఎలా చెప్పాలో తెలుసు. కష్టపడి చేసిన వాళ్ళకి ఐపీఓలో షేర్లు కొనుక్కోవడం కష్టమవుతుంది. కాబట్టి దాన్ని ముందుగానే ఇప్పుడు నేను చెప్పినట్టు వింటే మనం కూడా కంపెనీ షేర్స్ ని పొందొచ్చు. అదేంటి ఎలాగా అనేది చెప్తాను. ముందు మనం కాయిన్స్ గురించి మాట్లాడతాం. ఓ టు హిందీలో కూడా ఈ విషయం అడుగు. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ. दोस्तों आप सभी को पता है डैडी जी ने 2-3 मीटिंग में ही आप लोग को बताया था कि हमारा कंपनी अभी आईपीओ लॉन्च करने वाली है। ठीक है, आईपीओ लॉन्च करने वाली है तो आप सभी को पता है जैसे कोई भी आईपीओ लॉन्च होता है कोई भी कंपनी का, तो उसको परचेज करना इतना आसान नहीं है। ठीक है, फिर भी मैं आप डैडी जी का ऑप्शन है कि डैडी जी बोल रहे हैं कि मैं आप लोग के लिए, मतलब जो लोग यहाँ पे मेहनत कर रहे हैं और 5 साल से मेहनत करके मेरे साथ खड़े हैं, उनके लिए मैं कुछ ऐसा ऑप्शन निकालूंगा जिससे कि वो लोग को आईपीओ लॉन्च करने से पहले ही उनको कुछ शेयर्स में देने चाहता हूं। तो वो आप लोग को शेयर लेना चाहते हैं क्या? तो आपको अच्छा लगता है उस शेयर लेने के लिए कंपनी जो आपको ऑप्शन देने वाली है, वो ऑप्शन देने वाली है कंपनी, वो आईपीओ आप लोग के सामने रखने वाली है और इस जो आपको जो शेयर कंपनी प्रोवाइड करने वाली है उसके लिए डैडी जी बोल रहे हैं आपको अच्छे लगे तो आप लॉबी से मेल भेजना दोस्तों। ఓ డాడీ. ఓకే డాడీ. ఓకే. ఇప్పుడు మనం ముందుగా కాయిన్స్ గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే మనం కాయిన్స్ ని మనం చేసే వ్యాపారాల్లో నేను చెప్పినట్టుగా చాలా రకాల వ్యాపారాలు ఎంటర్ అవుతాయి. దాంట్లో మన కాయిన్ ని యూటిలిటీలో తీసుకుంటామని చెప్పాను. ఆ యూటిలిటీలో తీసుకున్న దాంట్లోకి ఇలా యూటిలిటీ తీసుకున్నది ఎవరిది లేదు, మనదే ఉంది. ఆ యూటిలిటీలోకి తీసుకునే కాయిన్ ఎలాగా ఏంటి అనే విషయాల మీద చెప్తాను. ఎందుకంటే మన ఈవీ వెహికల్స్ కి అపూర్వమైన ఆదరణ వస్తుంది. చాలా మంది ఆ వెహికల్స్ కొంటున్నారు. మొదట్లో ఫాస్ట్ గా కొనండి అనుకున్న తర్వాత కొంచెం ఆలోచించారు. ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. అవుటర్స్ కూడా చాలా ఎక్కువ మంది వస్తున్నారు. బిజినెస్ సూపర్ ఉంది. దీనికి యూటిలిటీలోకి తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు మన దగ్గర 3 కాయిన్స్ ఉన్నాయి. ఒకటి క్యూసిసి, 2 డి కాయిన్, అంటే లెక్క ప్రకారం అంటే వరుసగా వస్తున్నాయి కాబట్టి సిజిసి కాయిన్. ఈ 3 కాయిన్స్ చేసే విధులేంటి, అవి ఎలా ఉంటది ఏంటి అని ఇప్పుడు చెప్పబోతున్నాను. వాట్ హిందీ. दोस्तों डैडी जी का कहना है पहले हम बात करेंगे हमारा कॉइन के ऊपर। जैसे कि आप सभी को पता है हमारा कॉइन को हम लोग यूटिलिटी में लेके जा रहे हैं। पहला कंपनी है जो कि दोस्तों अपना कॉइन को यूटिलिटी में लेके जा रही है। तो डैडी जी का कहना है कि हम लोग जो यूटिलिटी में लेके जाएंगे, आप सभी को पता है बहुत सारा प्रोजेक्ट हमारा आने वाला है, तो हर एक प्रोजेक्ट में हम इसको यूटिलिटी में लेके जाएंगे और कैसे लेके जाना है, क्या करना है और कैसे यूटिलिटी में जाएगा उसके बारे में आपको डिटेल्स में बताएंगे डैडी जी। और लेकिन डैडी जी का कहना है कि हमारा जो अभी ईवी बाइक के बारे में आप सभी को पता है बहुत सारा ईवी बाइक हमारा बहुत अच्छे तरह से जा रहा है अभी, क्योंकि शुरुआत में थोड़ा कम गया था, लेकिन अभी शुरुआत में जाने के बाद जो लोगों ने लिया है तो उनका तो फीडबैक अच्छा रहा, जिसकी वजह से फिर से हमारा अच्छे तरह से हमारा अभी जा रहा है गाड़ी। ठीक है, जितना भी ईवी बाइक है हमारा बहुत अच्छी तरह से मार्केट में जा रहा है। तो बाहर मतलब कीवो का फैमिली मेंबर आ रहे हैं ऐसा नहीं है, आउटर्स भी आके मतलब बाहर के लोग भी आके यहाँ से हमारा गाड़ी परचेज कर रहे हैं, तो बहुत अच्छे तरह से जा रहा है। तो उसकी बेसिस पे डैडी जी का कहना है कि यूटिलिटी में भी हम लोग कॉइन लेके जाएंगे। तो हमारे पास 3 कॉइन है, आप लोग सभी को पता है। पहला कॉइन हमारा क्या है, क्यूसीसी कॉइन है। दूसरा कॉइन हमारा डी कॉइन है। तीसरा हमारा सीजीसी कॉइन है। ये तीनों को कैसे यूज करना है और कैसे लेके जाएंगे यूटिलिटी में, उसके बारे में डैडी जी बताएंगे। ओवर टू डैडी। ఓకే రెడీ. ఇప్పుడు క్యూసిసి కాయిన్ ని మనం మంచి ఎక్స్పెక్టేషన్ తో అద్భుతంగా మనం లాంచ్ చేసాం. అది కూడా మన ఆశలను నిరాశ చేయకుండా మంచి రేటుకి వెళ్ళింది మనందరి తాలూకా కృషి వల్ల గొప్పగా వెళ్ళింది.
నేను తీసుకున్న ఒక ఎనాలిసిస్ లో ఓ చిన్న అంటే అక్కడున్న చిన్న చిన్న లోపాలను తీసుకుని తప్పుగా తీసుకెళ్లడం వల్ల కొంతమంది ఆ కాయిన్ ఇప్పుడు క్రమేపీ తప్పకుండా వచ్చింది. యుఎస్డిటిని తప్పుగా వాడడం వల్ల నో ప్రాబ్లం, దానివల్ల పెద్ద ఇబ్బంది ఏం కాదు. కొంత మీ కాయిన్ తగ్గిన మాట నిజం, కానీ దాన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఏం చేయాలనేదో నేను ఇప్పుడు చెప్తాను, జాగ్రత్త వినండి. మన యూటిలిటీలోకి డి కాయిన్ అలాగే కొద్ది రోజులు క్యూసిసి కాయిన్ కూడా తీసుకుంటాం. దీంట్లో ఆ కాయిన్స్ ఎలా తీసుకుంటాం అనే దాని మీద నేను చాలా రకాలుగా ప్లాన్ చేశాను. అవన్నీ మీకు ఒక్కొక్కటిగా ప్రతి జూమ్లో 4 జూమ్స్ చేస్తున్నప్పుడు చెప్తాను. అవి మీకు అలా చెప్తేనే అవి అర్థమవుతాయి, అలా చేస్తేనే మనం ఫాలో అవుతాం. సో ఇప్పుడు మన క్యూసిసి కాయిన్ని ఐఎస్డిటిని మనం ఇప్పుడు స్వాప్ చేసేసుకోవడం, దాన్ని పర్చేజీలో వాడేసుకోవడం చేస్తున్నాం కాబట్టి దాంట్లో వాడేస్తాం మనం. అలాగే ఏమైనా వస్తువులు కొనుక్కున్నప్పుడు కొంత ఐఎస్డిటిని కూడా వాడేస్తాం. దాన్ని అలాగే ఇప్పుడు మనకి కొన్ని ప్రోడక్ట్లో కొన్ని విధానాల్లో ఐఎస్డిటి ఆల్రెడీ వెళ్ళిపోయింది, అది ఇంకా వెనక్కి రాదు. మీ దగ్గర ఉన్నది ఇప్పుడు స్వాప్ అవుతుంది. స్వాప్ అయింది మొత్తం వెనక్కి రాదు. అది మనకి మన తాలూకా బర్న్ అయిపోవడం ఒకటి, అలాగే మనం ఈ దీంట్లో వాడేసుకోవడం కూడా మనం చేస్తాం. ఏది ఎక్స్చేంజ్ లో మనం ఏదైతే ఎక్స్చేంజ్ లో పెడతామో దాని కింద వాడేస్తాం. అయితే ఇప్పుడు మనం ఇప్పుడు క్యూసీస్ కాయిన్ని ఏం చేస్తాం మనం అనే దాన్ని ఇప్పుడు చెప్తాను, జాగ్రత్త వినండి. క్యూసీసీ కాయిన్ లాస్ట్ టైం మనం ఏదైతే 18 lakhs 18 లక్షలకు వెళ్ళిందో అది నాకు బాగా గుర్తుంది. మీ ఆశలు ఆశయాలు నిరాశ పడకుండా దాన్ని మళ్ళీ ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళడానికి నేను ప్లాన్ చేసుకున్నాను. ఇప్పుడు అందులో ఓ కొంత భాగాన్ని మీకు చెప్తాను. ఓవర్ టు హిందీ. दोस्तों डैडी जी का कहना है, अभी हम लोग बात करेंगे हमारा क्यूसीसी कॉइन के ऊपर। जैसे कि आप सभी को पता है, क्यूसीसी कॉइन जब लॉन्च हुआ था उस टाइम पे बहुत फास्ट ग्रोथ किया था और हम सभी लोग मिलके उसको ग्रोथ करवाए थे और सभी लोग परचेज सेल किए थे, जिसकी वजह से कॉइन का रेट जो हमारा बहुत हाई गया था। लेकिन कुछ कारण की वजह से, ठीक है, कुछ लोगों के सोच जो भी है सोच सकते हैं हम लोग, तो उनकी वजह से है हमारा फिर से धीरे धीरे करके कुछ कारण की वजह से और कुछ मतलब प्रॉब्लम, मतलब जो मैकेनिज्म था उसके अंदर कुछ ना कुछ लोगों ने उसको ये किए, मतलब कम करने की कोशिश किए होंगे, जिसकी वजह से हमारा कॉइन के रेट धीरे धीरे करके వెంకట్ సార్ మైక్ బంద్ చేయండి. మైక్ చూసుకోండి డాడీ, పూర్తి బంద్ చేసి అలాగ ఎవరైనా మాట్లాడితే పూర్తి కట్ చేసేయండి. ఫ్లో పోతుంది కదా, మైక్ కట్ చేయండి. ఆయనకి ఎవరో పేరు చెప్పవలసింది కట్ చేసేయండి. ఓకే డాడీ. ओके, थैंक यू। दोस्तों वही चीज़ मैं बताना चाह रहा हूँ कि जो हमारा जो केसीसी कॉइन को जो रेट कम होते होते जा रहा है, तो डैडी जी का कहना है कि उसका जो हाईएस्ट रेट गया था, आप सभी को पता है 18 लाख पे गया था, ठीक है। जो 18 लाख पे कैसे लेके जाना है उसको एक प्लानिंग करके डैडी जी आ चुके हैं, तो उसमें से कुछ प्लानिंग आप लोग के सामने रखेंगे, जिससे कि हमारा कॉइन फिर से जो हम लोग सोचे थे 18 लाख पे गया था, जो हमारा सपना था कि हमारा किसी से कॉइन कर इतना फास्ट गया है और इतना तक गया है, तो उसके हिसाब से हम लोग खुशी थे सब लोग, ठीक है। तो उस बेसिस पे आपका जो आप लोग की सोच, जो आपका सोच को कम नहीं करना है, ऐसा सोच के डैडी जी एक प्लान बनाया है। उसमें से एक प्लान आप लोग के सामने रखने वाले हैं। तो हमारा किसी से कॉइन को कैसे हम लोग 18 लाख पे लेके जाएंगे, उसके ऊपर डैडी जी अभी आप लोग के सामने रखेंगे। ओवर टू डैडी। ఓకే డాడీ, క్యూసీసీ కాయిన్ ని ఇప్పుడు ట్రేడింగ్ కాయిన్ మాదిరిగానే కాకుండా లేరు బయటికి
డాడీ మీ మైక్ మ్యూట్ అయింది, అన్మ్యూట్ చేసుకోండి డాడీ. డాడీ మీ మైక్ అన్మ్యూట్ అయింది డాడీ. మ్యూట్ అయింది, అన్మ్యూట్ చేసుకోండి డాడీ. వాయిస్ వినపడతలేదు. ఓకే డాడీ, ఇప్పుడు మీరు చేసినందువల్ల అలా వచ్చి ఉంటుంది. ఓకే, క్యూసీసీ కాయిన్ ట్రేడింగ్ కాయిన్ గానే కాకుండా దాన్ని ఇంకొక ఆప్షన్ కూడా తీసుకుంటున్నాను. ఐఎస్డిటిని ప్రపంచ స్థాయిలోకి తీసుకెళ్లి యుఎస్డిటికి మించి పట్టుకెళ్ళాలనేటువంటి నా సంకల్పానికి కొంత ఇబ్బంది వచ్చింది. కాబట్టి నేను అక్కడ ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేశానో నా ఎక్స్పెక్టేషన్స్ మళ్ళీ విడిచిపెట్టకుండా ఆ ఎక్స్పెక్టేషన్స్ లేదా ఐడియాలజీ లేదా ఆ హోప్స్ ని క్యూసీసీ కాయిన్ లో ఇప్పుడు వాడతాను. క్యూసీసీ కాయిన్ ని ట్రేడింగ్ కాయిన్ గానే కాకుండా డైరెక్ట్ యూటిలిటీ కాకుండా కరెన్సీలో వాడడానికి ఇప్పుడు రెడీ చేస్తున్నాను. అంటే క్యూసీసీ కరెన్సీగా వాడుకోవడానికి అంటే మనం ఇప్పుడు ఒక బండి కొంటున్నాం లేదా ఏదైనా వస్తువులు కొంటున్నాం, మన ప్రొడక్ట్స్ కేవలం మన ప్రొడక్ట్స్ అవుటర్సీ కాదు, ఇంకా అవుటర్స్కి వెళ్ళే స్థాయి కొంత టైం పూత వస్తుంది. మన ప్రొడక్ట్ లో ఉదాహరణకి ఒక దాని కాస్ట్ 1 lakh ఉందనుకుందాం. అందులో 50% డబ్బు కావాలి, ఏది క్యూసీసీ కరెన్సీ కావాలి, ఇంటర్నేషనల్ కరెన్సీ. అది అలా మార్చుతున్నాను, దాని తాలూకా డిజైన్ రాస్తున్నాను. ఇప్పుడు మిగిలింది ఐఎన్ఆర్ లో కావాలి. వేరే కంట్రీ వెళ్ళినప్పుడు ఎగ్జాంపుల్కి మనం వేరే కంట్రీ వెళ్ళాం, ఆ కంట్రీ కరెన్సీ 50% ఉంటే 50% క్యూసీసీ కరెన్సీని తీసుకునే విధంగా నేను ఇప్పుడు డెవలప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ డాడీస్. క్యూసీసీ కరెన్సీ గుర్తుపెట్టుకోండి, క్యూసీసీ కరెన్సీ ఇది ట్రేడింగ్ కి పనికొస్తుంది కొంతకాలం, ఆ తర్వాత ఇది కరెన్సీగా మారిపోద్ది. దాన్ని డైరెక్ట్ వాడుకుంటాం. ఆ 50% ని 51, 52, 53, 54, 61 అలా 60, 61 లేదంటే 70, 80, 90 అలా పెంచుకుంటూ వెళ్ళిపోతాం. కొద్ది రోజులకి క్యూసీసీ కరెన్సీ వరల్డ్ కరెన్సీగా దాన్ని వాడుకుందాం. మీకు ఇష్టమేనా డాడీస్? మీకు ఇష్టమేనా? థ్యాంక్ యూ డాడీస్. వాట్ హిందీ ఇష్టమైతే వెరీ గుడ్ చెప్తున్నాను, నేను చెప్పవసరం లేదు. క్యూసీసీ కాయిన్ కాదు, భవిష్యత్తు ఇప్పుడు దాని తాలూకా డిజైన్ రాస్తున్నాను. క్యూసీసీ కరెన్సీ నా తాలూకా ప్రామిస్ మిస్ అవ్వకూడదు. నేను ఏది మాట ఇచ్చానో డే 1 నుంచి 5 సంవత్సరాల్లో ప్రతిదాన్ని నిలబెట్టుకుంటాను, ఏది వదిలేను. కాకపోతే కొన్ని హడిల్స్ ఇబ్బందుల వల్ల కొంత లేట్ అవ్వచ్చు, బట్ మాట మాత్రం మిస్ అవ్వదు. వాట్ హిందీ दोस्तों డాడీస్? ఎవరైనా మైక్ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పండి, ఇది మీకు నచ్చిందా? డాడీ వండర్ఫుల్ డాడీ, వండర్ఫుల్ ప్రోగ్రామ్, వండర్ఫుల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది డాడీ. నాకు చాలా బాగా నచ్చింది డాడీ. లవ్ యూ డాడీస్, లవ్ యూ డాడీస్. ఆ ఘనత కూడా మనకి దక్కింది. సింబల్స్ ద్వారా నాకు వారి అభిప్రాయాన్ని వాళ్ళ ప్రేమని పంపిస్తున్న వాళ్ళందరికీ లవ్ యూ టూ మచ్. క్యూసీసీ కాయిన్ కాదు, క్యూసీసీ కరెన్సీ. థ్యాంక్ యూ. వాట్ హిందీ दोस्तों अभी डैडी जी का कहना है दोस्तों कि हमारा क्यूसीसी कॉइन को ट्रेडिंग कॉइन के हिसाब से आप लोग जानते हैं, और अभी आने वाले दिनों के अंदर ये ट्रेडिंग में तो जाएगा ही जाएगा, लेकिन आने वाले दिनों के अंदर डैडी जी का कहना है कि डायरेक्ट कंपनी इसको करेंसी में लेना चाहती है,
मतलब क्यूसीसी करेंसी में जाएगा। मतलब जैसे कि एक एग्जांपल उन्होंने बताया कि एक प्रोडक्ट है 1,00,000 रुपया है, तो उसको कंपनी क्या करेगी 50,000 का, मतलब 50% जो है 50,000 है, 50,000 का क्यूसीसी करेंसी लेगी। ठीक है, उसके बाद बाकी जो पैसा है 50% जो है और 50,000 जो देना है आपको आईएनआर देना है। मतलब आपको ये कैश के जैसा काम करेगा दोस्तों। ठीक है, तो इसी चीज को डैडी जी बोल रहे हैं, जो इंटरनेशनल में जाएगा तो उस टाइम पे भी वहां पे भी वही चीज होगा, जहां पे वो लोग भी क्या करेंगे, क्यूसीसी कॉइन, क्यूसीसी हमारा जो करेंसी को परचेज करेंगे, क्यूसीसी कॉइन करेंसी हमको देंगे 50,000 का, और बाकी उनका जो अभी हमारा यहाँ पे आईएनआर है, जिस जहाँ पे भी दूसरा कंट्री में जहाँ पे आप डॉलर में होगा तो डॉलर देंगे। ठीक है, बाकी 50,000 का क्या देना पड़ेगा उनको, क्यूसीसी करेंसी देना पड़ेगा। तो आपको कैसा लग रहा है हमारा जो करेंसी क्यूसीसी करेंसी में कन्वर्ट होगा, तो आप लोग को कैसा लग रहा है उसका आप जवाब दे सकते हैं, लव यू सिंबल के साथ आप लोग बता सकते हैं कि आपको कैसा लग रहा है। और डैडी जी बोल रहे हैं जितना भी मैं वादा किया आप लोगों को सभी कुछ आपको धीरे धीरे करके क्लियर करूंगा, क्योंकि ये चीज क्यों कंपनी ने दिया है डिसीजन, उसके ऊपर बात करूंगा दोस्तों। जैसे कि आप सभी को पता है कंपनी ने आईआईडीटी के ऊपर बात किया था, जब भी आईआईडीटी कंपनी लेके आई थी उस टाइम पे कंपनी यही चीज को बताया था, लेकिन कुछ कारण की वजह से कुछ लोगों ने उसको मिसयूज किए, जिसकी वजह से उसका प्रॉब्लम हुआ, जिसकी वजह से कंपनी ने उसको क्या किया, सैप का ऑप्शन दे दिया है। कुछ जगह पे आईआईडीटी को यूटिलिटी में लेके गई है, और कुछ जगह पे आपको जो जो जगह पे यूज करना था सभी जगह पे यूज हो चुका है। ठीक है, तो इसी के लिए कंपनी जो वादा किया था आपको आईआईडीटी के द्वारा, उसी को कंपनी ने क्या किया, क्यूसीसी करेंसी में लेके आई है कंपनी। तो इसको क्यूसीसी को आने वाले दिन में हम करेंसी के हिसाब से यूज कर सकते हैं। ओवर टू डैडी। ఓకే డాడీ, అయితే ఈసారి నువ్వు చెప్పే ముందు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని లవ్ సింబల్లో పంపించానని చెప్పేసి చెప్పడం మొదలెట్టు. నేను ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళందరికీ నచ్చి లవ్ సింబల్స్ పంపించారో అలాంటి విషయాన్ని నువ్వు హిందీలో చెబుతున్నప్పుడు ముందుగా మీకు ఈ విషయం మీకు నచ్చిన వాళ్ళు లవ్ సింబల్ని మీ అభిప్రాయాన్ని డాడీకి తెలియచేయండి అని ముందే చెప్పి. ఓకే డాడీ, ఓకే డాడీ. ఓకే, అయితే మనం ఇప్పుడు క్యూసీసీ కాయిన్స్ ఒక 1000 కాయిన్స్ మాత్రం రిలీజ్ చేసాం. ఒక్క 1000 మాత్రం రిలీజ్ చేసాం. ఇంకా మన దగ్గర అవి 2 crores వరకు ఉన్నాయి క్యూసీసీ కాయిన్స్. ఇంకా మనకి 2 crores ప్లస్ వరకు ఉన్నాయి. అయితే దీన్ని కరెన్సీగా వాడడానికి కొన్ని లిమిట్స్, కొన్ని రూల్స్ నేను ఇప్పుడు డిజైన్ చేసుకుంటున్నాను. ఆ డిజైన్స్ ప్రకారం క్యూసీసీ కాయిన్ కాస్త క్యూసీసీ కరెన్సీగా రూపాంతరం చెందుతుంది, బట్ ఎక్స్చేంజ్ లోనే ఉంటది. ఇప్పుడు మన డీ కాయిన్ రిలీజ్ అంటే ఇప్పుడు నెక్స్ట్ డీ కాయిన్ రిలీజ్ అయ్యే లోపే వీలుంటే, డీ కాయిన్ రిలీజ్ అయ్యే లోపే వీలుంటే మరికొన్ని క్యూసీసీ కాయిన్స్ రిలీజ్ చేస్తాను. నా టార్గెట్ మీరు పెంచిన 18 లక్షల కంటే పెరుగుద్ది, అది నేను ప్లాన్ చేసుకున్నది. సో మరికొన్ని కాయిన్స్ రిలీజ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు యుఎస్డిటీ తోటి కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. అలాగే ఇప్పుడు ఐఎస్డిటీ తోటి కొనవచ్చు, అమ్మడం చేస్తున్నారు. ఇప్పుడు నేను నెక్స్ట్ 2 విషయాలను మీరు పరిగణలో తీసుకోండి. అతి కొద్ది సమయంలోనే క్యూసీసీని ఐఎస్డిటీతో కొనుక్కోవడం ఆగిపోద్ది. అలాగే క్యూసీసీ కాయిన్ ని ఐఎస్డిటీతో మాత్రమే మేనేజ్మెంట్ అమ్మిందని కొనడానికి అవుతుంది. నేను కొన్ని కాయిన్స్ రిలీజ్ చేస్తాను, దాన్ని ఐఎస్డిటీతో మాత్రమే మీరు కొంటారు, కొనాలి, యుఎస్డిటీతో కొనడానికి అవ్వదు. అది అయిపోయిన తర్వాత ఐఎస్డిటీతో కొనడానికి అవ్వదు, యుఎస్డి తోటి అది కూడా నడుస్తుంది. డీ కాయిన్ ఎలా నడుస్తుందో మనకు మిగతా సిజిసి ఎలా నడుస్తుందో యుఎస్డిటి తోటి, అలాగే క్యూసీసీ కూడా యుఎస్డిటి తోటి నడుస్తుంది. అప్పుడు దాని తర్వాత కరెన్సీ రూపంలోకి దాన్ని మార్చుకుంటాం. అందువల్ల ఇప్పుడు ఐఎస్డిటి ఉన్న వాళ్ళు ఇప్పుడు స్వాప్ చేసుకుంటున్నారు, వెరీ గుడ్. అలాగే ఐఎస్డిటి తోటే క్యూసీసీ కాయిన్ కూడా మరికొన్ని కాయిన్స్ రిలీజ్ చేస్తాను, అందులో క్యూసీసీతో మాత్రమే కొనుక్కోవాలి. ఆ తర్వాత
నేను చెప్పినట్టుగా క్యూసీసీ మొత్తం ట్రేడింగ్ ఆగిపోద్ది. క్యూసీసీ కాదు, సారీ, ఐఎస్డిటి పూర్తిగా ట్రేడింగ్ ఆగిపోద్ది. ఐఎస్డిటితో ట్రేడింగ్ చేయడం ఆగిపోద్ది. యూఎస్డిటి తోటి మాత్రమే వస్తుంది. ఎందుకంటే నాకు యూఎస్డిటిలో నేను ఏదైతే మిస్ అయ్యానో, నేనేదైతే మీకు ప్రామిస్ ఇచ్చి మిస్ అయ్యానో, ఆ ప్రామిస్ ను మళ్ళీ యథావిధిగా నిలబెట్టుకోవడం కోసం మరలా అది 18 లక్షల దాటికి వెళ్ళాలి అనే ఆకాంక్షతోటి దానికి అనుకూలంగా ప్లాన్ చేస్తున్నాను. అదే ప్లాన్ తోటి. కాబట్టి క్యూసీసీని ఇక మీదట మనం కరెన్సీగా వాడబోతున్నాం. ఇది చెప్పినానా, దీని తర్వాత మనం डी के अंदर को ओवर टू हिंदी। दोस्तों डैडी जी का कहना है, आप सभी को पता है हमारे पास अभी कंपनी ने ओनली क्यूसीसी कॉइन कितना रिलीज किया है, ओनली 1000 कॉइन ही रिलीज किया है कंपनी ने, ठीक है। तो डैडी जी का कहना है अभी हमारे पास 2 करोड़ कॉइन्स, अभी 2 करोड़ प्लस कॉइन्स रहेगा, अभी हमारा क्यूसीसी कॉइन है, ठीक है। लेकिन दोस्तों डैडी जी का कहना है कि डैडी जी ने कुछ ऐसे रूल्स बनाया है, कुछ लिमिट बना के उसको ऐसा स्ट्रेटेजी बना रहे हैं जिससे कि हमारा वो करेंसी के हिसाब से काम करेगा, लेकिन ये एक्सचेंज में ही रहेगा, ठीक है। करेंसी के हिसाब से काम करेगा लेकिन एक्सचेंज में रहेगा। लेकिन डैडी जी का कहना है डी कॉइन रिलीज करने से पहले डैडी जी कुछ कॉइन्स रिलीज करेंगे, क्यूसीसी कॉइन। वो क्यों रिलीज करेंगी कंपनी क्या कहना है, और डैडी जी का कहना है कि ये कॉइन इसके लिए रिलीज कर रही है कंपनी क्योंकि आईआईडीटी जो आप लोग के पास पड़ा है, किसी के पास भी पड़ा होगा, तो आप क्या करोगे, ओनली आईआईडीटी से ही क्यूसीसी कॉइन परचेज कर सकते हो। वो भी कुछ टाइम पीरियड कंपनी देगी, उसी टाइम पीरियड के अंदर जितना भी कॉइन कंपनी लॉन्चिंग अभी रिलीज करेगी डी कॉइन लॉन्च करने से पहले, उतना कॉइन को आप ओनली आईआईडीटी से परचेज कर सकते हो। उसके बाद कंपनी एक टाइम पीरियड जो देगी, उस टाइम पीरियड के अंदर नहीं कर पाते हो तो उसके बाद कंपनी उसको बंद कर देगी, मतलब उसके बाद आईआईडीटी से फ्री ट्रेडिंग नहीं होने वाला है। तो इसके लिए कंपनी जब भी आपको टाइम में देगी, जब भी आपको पास कंपनी मौका देगी, तो उस टाइम पे आपके पास जितने भी आईआईडीटी होगा उससे आप हमारा किसी कॉइन परचेज कर सकते हो। क्योंकि डैडी जी का कहना है जो आप लोग सपने देखे थे, जो डैडी जी ने सपना देखा था, तो वो सपने को साकार करना है तो हमको यूएसडीटी में सेल और परचेज करना पड़ेगा। तो इसके लिए पहले हमारा जिसके पास भी जितने भी आईआईडीटी पड़ा है उसको क्लोज करना है। तो इसके लिए डैडी जी बोल रहे हैं कि आपको अभी कुछ कॉइन कंपनी अभी डी कॉइन लॉन्च होने से पहले कुछ कॉइन लॉन्च रिलीज करेगी। उस कॉइन को परचेज करने के लिए एक ही रास्ता है आपके पास, आईआईडीटी से परचेज कर सकते हो। उसके बाद क्या होगा, हमारा यूएसडीटी से परचेज होगा और सेल होगा, जिससे कि डैडी जी जो आपका सपना, आपने जो सपना देखा था, डैडी जी ने भी जो सपना देखा था, वो वहां तक हम रीच हो सकते हैं। ओवर टू डैडी। థ్యాంక్ యూ రెడ్డి, థ్యాంక్ యూ. కాబట్టి మీకు క్యూసీసీ అర్థమై ఉంటుంది. క్యూసీసీ కరెన్సీ అనేది అలవాటు చేసుకుందాం. కరెన్సీ అనడం అలవాటు చేసుకోండి. క్యూసీసీ కాయినే కాదు, కరెన్సీ కూడా. క్రిప్టో కరెన్సీ అంటాం కదా మనం. సో ఇప్పుడు దాన్ని మనం క్యూసీసీ కరెన్సీగా పిలుస్తాం. నెక్స్ట్ మన డి కాయిన్ ఉంది కదా, మన డి కాయిన్ ని నెక్స్ట్ మంత్ ట్రేడింగ్ లో తీసుకెళ్తున్నాం. మనం రేపు 5వ తారీఖు వరకు స్వాపింగ్ ఆప్షన్ ఇచ్చాం. ఐఎస్డిడితో డి కాయిన్ స్వాపింగ్ ఇచ్చాం. 50% ఆఫర్ లో ఉంది. ఇప్పుడు అది 23వ తారీఖు వరకు 50% ఆఫర్ లో ఉంటుంది. 23వ తారీఖు తర్వాత నుంచి అది 20% ఆఫర్ లో నడుస్తుంది. 5వ తారీఖు తర్వాత మనం ఒక జూమ్ చేసి వెంటనే డి కాయిన్ రెడీ చేస్తాం. దానికి కూడా నేను టైమర్ ఒకటి పెట్టేస్తాను. దాంట్లోనూ ఆ టైమర్కి ముందే మనం జూమ్ చేసుకొని దాన్ని స్టార్ట్ చేసేద్దాం. డి కాయిన్ ని మన ప్రొడక్ట్స్ మీన్స్ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ఇన్వెన్షన్ తో కూడిన ప్రొడక్ట్స్ ఎక్కువగా రావచ్చు. మన ఇన్వెన్షన్ మీద నేను మరొకసారి మళ్ళీ జూమ్ చేస్తాను. ఒక అద్భుతం అది. దాని గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిదని నేను చెప్పడం మానేస్తున్నాను. దాంతో సకల ప్రొడక్ట్స్ తయారవుతాయి. అంటే ఇప్పుడు మనకున్న ప్రొడక్ట్స్ లో చాలా ప్రొడక్ట్స్
లో ఈ మన తాలూకు ఇన్వెన్షన్ వాడొచ్చు. వాటిల్లో యూటిలిటీకి డి కాయిన్ తీసుకుంటాం. ఇప్పుడు క్యూసీసీ కూడా డి కాయిన్ లాగే యూటిలిటీలోకి ఇప్పుడు బల్కి ఇప్పుడు ఆటోస్కి అన్నింటి తీసుకుంటాను. కానీ నెక్స్ట్ అది కరెన్సీగా మనం చరమణ్ణి తీసుకొచ్చిన తర్వాత అది కరెన్సీగానే తీసుకుంటాం. యూటిలిటీని డి కాయిన్ యూటిలిటీని తీసుకుంటాం. అంటే ఎగ్జాంపుల్కి మన ఆటో ఉంది. ఆటో బుక్ చేసుకోవడానికి ఇప్పుడు ₹1,00,000 పెట్టి బుక్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ టర్మ్లో అంటే ఇప్పుడు నేను ఈ కోడింగ్ అంతా నేను కంప్లీట్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మీ బుకింగ్ ని క్యూసీసీ తోటే బుక్ చేసుకోవచ్చు. క్యూసీసీ తోటే ఆటోని బుక్ చేసుకోవచ్చు. మిగిలిన దానికి మీరు ఇండియన్ కరెన్సీ ఇస్తూ యాజ్ ఇట్ ఈజ్ గా డి కాయిన్ యూటిలిటీ అలాగే ఉంటుంది, అది మారదు. మీకు అర్థమైతే నాకు అర్థమైంది అనే దాన్ని మీకు ఎలా తెలియచేయాలో మీకు తెలుసు కాబట్టి అర్థమైతే ఆ విషయాన్ని నాకు చెప్పండి. అంటే మరొకసారి క్లుప్తంగా చెప్తున్నాను. మనం నెక్స్ట్ ఒక ఆటోని ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు దాన్ని బుకింగ్ ని క్యూసీసీతో చేసుకునేలాగా ఇచ్చేస్తాను. మిగిలిన దాన్ని మనం కరెన్సీ ఇస్తాం. కానీ డి కాయిన్ ఏదైతే యూటిలిటీ ఉందో అది మారదు, అది అలానే ఉంటుంది. డాడీ మీలోనే ఎవరికైనా అర్థమైందని నేను చెప్పింది? అర్థమైంది డాడీ. ఎందుకంటే మన డాడీస్కి అర్థమైతే వాళ్ళ ప్రవాహం ఇంకోలా ఉంటుంది. అర్థం కాకపోతే మళ్ళీ నేను కొంచెం క్లారిటీ ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాను. యూటిలిటీ వేరు, కరెన్సీ వేరు. మనం వస్తువు కొన్నప్పుడు రెండు కూడా వచ్చేస్తాయి. డాడీస్ మీకు అర్థమైందా? డాడీ అర్థమైంది డాడీ, క్లారిటీగా అర్థమైంది. ఓకే డాడీస్, ఓకే డాడీ. ఇది ఒకసారి అలా చెప్పేసి మీకు అర్థమైతే లవ్ సింబల్స్ పంపించండి అని చెప్పేసి నువ్వు మాట్లాడు. థ్యాంక్ యూ డాడీ. दोस्तों आप लोग को मैं अभी बताने जा रहा हूँ, उससे पहले मैं आप लोग को बताना चाहता हूँ कि आप लोग को भी समझ में आया होगा, तो आप लोग भी लॉबी सिंबल भेज सकते हैं डैडी जी को। तो अभी मैं बताना चाहूँगा कि हमारा डैडी जी ने जो अभी बताया, उन्होंने बताया कि हमारा जो कॉइन है, किसी कॉइन है, ठीक है, उसको कैसे यूज करेगी कंपनी। ठीक है, पहले तो कंपनी डैडी जी का कहना है हमारा जो कॉइन को कंपनी क्या करने वाली है दोस्तों, उसको अभी आपको कंपनी बोल रही है कि किसी कॉइन को आप अभी करेंसी बोल के बुला सकते हैं। ठीक है, आप ट्रेडिंग कॉइन जो बोल रहे हो ऐसे करेंसी बोल के बुलाना है, आपको ये भी याद करना है। ठीक है, उसके साथ साथ डैडी जी का कहना है कि डी कॉइन को रिलीज करेगी कंपनी। कब करेगी कंपनी? 5 तारीख की बाद। ठीक है, लेकिन वो टाइमिंग पीरियड भी कंपनी आपको दे देगी, आपको पैनल पे आपको दिखेगा, आपको साइड पे। और उसके साथ साथ डैडी जी का कहना है अभी जो आईडीटी आपके पास है उसको सेव करने का ऑप्शन कंपनी जो दिया है, 23 तारीख तक आप करते हो तो 50% आपको एक्स्ट्रा मिलेगा। और 23 तारीख के बाद 5 तारीख तक जो भी लोग करेंगे, ठीक है, उनको 20% मिलेगा एक्स्ट्रा। तो आप लोग को ये ध्यान देना है दोस्तों, 5 तारीख को कंपनी क्या करेगी, एक फिर से मीटिंग करेगी। उस मीटिंग के अंदर कंपनी आप लोग को बताने वाली है कि उसको कैसे, ठीक है, 5 तारीख को हमारा डी कॉइन कब लॉन्च होने वाला है, क्या करने वाला, कैसे लॉन्च होगी, उसके बारे में कंपनी बताने वाली। लेकिन दोस्तों यहाँ पे डैडी जी ने बताया कि ये सारा चीज, और एक चीज डैडी जी ने बताया कि अभी डैडी जी बोल रहे हैं कि हमारा किसी कॉइन को वो क्या करने वाले हैं, करेंसी में लेने वाले हैं। तो कैसे लेने वाले हैं उसके ऊपर बात करेंगे। उन्होंने एक एग्जाम्पल बताया। क्या एग्जाम्पल बताया दोस्तों? उन्होंने बताया कि सोचिए एक ऑटो रिक्शा को हम लोग बुकिंग कर रहे हैं, तो बुकिंग अमाउंट कितना दे रहे हैं? 1 लाख रुपीस दे रहे हैं। ठीक है, आने वाले दिनों में जैसे डैडी जी कोडिंग वगैरह लिख के रेडी कर देते हैं, उसके बाद जब भी हम ऑटो रिक्शा बुकिंग करेंगे उस टाइम पे क्या करना पड़ेगा हमको? 1 लाख का क्यूसीसी करेंसी देना पड़ेगा। ठीक है, तो कंपनी आपका क्यूसीसी करेंसी लेगी। और उसके साथ साथ कंपनी का कहना है कि अभी यूटिलिटी में भी कॉइन क्यूसीसी कॉइन लेने वाली है। ठीक है, उसके साथ साथ डैडी जी का एक एग्जांपल डैडी जी ने बताया कि हमारा इनोवेशन जो है, ठीक है, इनोवेशन जो कंपनी कर रही है अभी, ठीक है, उसके ऊपर फिर से डैडी जी एक मीटिंग करके बताएंगे, बोले उसके ऊपर बात करेंगे। लेकिन दोस्तों डैडी जी का कहना है कि हमारा जो भी बुकिंग आप अभी सोचिए ऑटो रिक्शा बुकिंग कर रहे हो आप, ठीक है, 1 लाख का, तो वहां पे क्या हो रहा है, बुकिंग अमाउंट अब आप 1 लाख का करेंसी दे रहे हो। ठीक है, कौन सा करेंसी दे रहे हो आप?
क्यूसीसी करेंसी दे रहे हो, उसके साथ साथ और डैडी जी बोल रहे हैं उसमें जो डी कॉइन का जो आपका जो कॉइन देना है उसके अंदर, ठीक है। सोचिए एक एग्जांपल के हिसाब से बता रहा हूं मैं, 6 लाख का अपना गाड़ी सोचेंगे, ठीक है, ऑटो रिक्शा 6 लाख का है, तो उसमें क्यूसीसी कॉइन की क्यूसीसी करेंसी कितना देना है हमको, 1 लाख का। मतलब आपका 6 लाख में से 1 लाख निकाल देंगे तो 5 लाख रुपया बचा है। तो 5 लाख में से डी कॉइन कितना यूटिलिटी में कंपनी लेने वाली है, वो भी तो लेने ही वाली है। सोचिए एक एग्जाम्पल के हिसाब से 1 लाख कॉइन कंपनी ने लिया डी कॉइन, ठीक है, मतलब 6 लाख में से 1 लाख क्यूसीसी करेंसी चला गया और 1 लाख कॉइन आपका डी कॉइन चला गया। बाकी का अमाउंट जितना बचा है वो आपको क्या देना है, आईएनआर देना है। तो इस बेसिस पे आपको समझ में आया होगा कि नहीं आया, आप सोच लीजिए कि जो मैं आपको बता रहा हूं आप लोग को समझ में आया होगा तो आप लोग लवी सिंबल भेज सकते हैं। क्योंकि देखिए फिर से इसको मैं और एक बार क्लियर करना चाहूंगा दोस्तों कि जैसे कि एक ऑटो रिक्शा आप परचेज करने जा रहे हो तो उस टाइम पे डैडी जी का कहना है कि आपको अभी आप 1 लाख रुपया देते हो, लेकिन जब कोडिंग वगैरह लिख देगी कंपनी उसके बाद क्यूसीसी करेंसी आपको 1 लाख रुपया का देना है, और बाकी जैसे जो हमारा डी कॉइन देना है यूटिलिटी में वो तो कंटिन्यू रहेगा, ठीक है, डी कॉइन तो देना ही है आपको, लेकिन क्यूसीसी करेंसी भी देना है दोस्तों। तो ये दोनों चीज आपको डिफरेंस सोचिए, डिफरेंस समझिए, क्यूसीसी करेंसी और डी कॉइन ये दोनों यूटिलिटी में जा रहा है दोस्तों, ठीक है। तो आपको एक पैसा जैसा आपका काम कर रहा है, इसलिए डैडी जी ये सारा चीज आप लोग को बता रहे हैं। तो आप लोग को समझ में नहीं आया होगा तो आप लोग को सीनियर से भी बात कर सकते हैं, नहीं तो मैं आपको 2 बार आपको समझाया तो आपको समझ में आया तो आप लॉबी सिंबल भेज सकते हैं। ओवर टू डैडी। डैडी థ్యాంక్ యూ డాడీ. ఇంకా మూడో విషయంలోకి వెళ్లే ముందు 2 విషయాలు మాట్లాడేశాను. ఈ రెండో విషయం మీద ఒక క్లారిటీ మీ నుంచి తీసుకోవాలనుకుంటున్నాను. మన కమ్యూనిటీ ఏదైతే ఉందో మన కమ్యూనిటీ నుంచి తీసుకోవాలనుకుంటున్నాను. కొంచెం జాగ్రత్తగా వినండి. మన ప్రొడక్ట్స్ ఇప్పుడు 2 వీలర్ కానీ 3 వీలర్ కానీ దాంట్లో 3 వీలర్లో 2 రకాల ప్యాసింజర్స్ ఆటోలు వస్తున్నాయి. ఒక ప్యాసింజర్ మీరు చూసింది మనకి ఇప్పుడు ఎల్లో ఆటోస్ ఇవన్నీ నడుస్తున్నాయి, ఈవీ వెహికల్స్ నడుస్తున్నాయి, మీరు చూసింది ఇది 500 కిలోమీటర్స్ అండ్ 1000 కిలోమీటర్స్ మనందరం మాట్లాడుకున్నాం. ఇంకా రెండవ ప్యాసింజర్ ఏంటంటే ఢిల్లీ, కలకటా, మధ్యప్రదేశ్ ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా మన సౌత్ ఇండియాలో ఎక్కువగా ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆటోలు వెళ్తాయి. ఢిల్లీ, కలకటా లాంటి ఆ ఈస్ట్ సైడ్ ఇటు నార్త్ సైడ్ ఎక్కువగాను వేరే టైప్ ఆటోలు వెళ్తాయి. అంటే మీరు చూసే ఉంటారు సన్నగాను మనకు పందిరేసినట్లుగా ఉంటాయి, అవి కూడా క్లోజ్ అవుతాయి. అలాంటి ఆటోస్ ని ప్లస్ ఇప్పుడు మన దగ్గర ఉన్నది ప్యాసింజర్ లో 2 రకాలు. ఇంకా లోడర్ లో ఈ 500 కిలోమీటర్స్ అండ్ 1000 కిలోమీటర్స్ రెండింటిలో వస్తాయి. ఇంకా లోడర్ విషయానికి వస్తే ఈవీ 3 వీలర్ లోడర్ మీకు తెలుసు, అది 750 kgs ఒకటి, 1500 kgs ఒకటి, 2 వెయిట్లు తీసుకెళ్లే లోడర్ వస్తుంది, అది కూడా 500 కిలోమీటర్సే. ఇంకొకటి స్కూటీ లాగా ఉన్న లోడర్ ఇంకొకటి చేస్తున్నాను. ఆ లోడర్ ఏంటంటే 3 వీల్సే ఉంటాయి, బట్ మన స్కూటీ లాగే ఉంటది. చిన్న చిన్న సందుల్లోకి పాల ప్యాకెట్లని, లేకపోతే మన గ్యాస్ సిలిండర్స్ అని, కిరాణా సామాన్లని, రైస్ బ్యాగ్స్ అని, వెజిటబుల్స్ అని, ఇలా అన్ని కూడా దాంతో ఈజీగా సన్నటి సందులో, అంటే మనకి 3 feet వెడల్పులో ఉంటుంది, అది ఓన్లీ 3 feet. మన పెద్ద లోడరు 4 feet వెడల్పులో ఉంటుంది, లేదా 5 feet వెడల్పులో ఉంటుంది. కానీ చిన్న లోడరు ఓన్లీ 3 feet వెడల్పులో ఉంటుంది, 3 wheels ఉంటాయి. పెద్ద లోడర్ కంటే ఇది తక్కువ కాస్ట్ అనమాట. ఎవరో
వీడియో ఎందులో పెడుతున్నారు, తీయండి. ఎవరాలు కెమెరా ఏదో ఆన్ చేశారు, తీసేయండి. చెప్తే అర్థం కదా. మౌలి సార్, మౌలి స్క్రీన్ వస్తుంది సార్. డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు ఎందుకు? మీరు వింటే సరిపోదు కదా, మళ్ళీ దాన్ని టచ్ చేసి అది ఓపెన్ చేయలేటి. తీయమా ఆయనకి కట్ చేసి లేకపోతే. ఓకే డాడీ, ఓకే 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 డాడీ, క్లియర్ అయిపోయింది, చేయండి, మాట్లాడండి. చిన్న లోడరు ఇది మన స్కూటీ లాగే ఉంటది. స్కూటీ 2 వీల్స్ ఉంటాయి, ఈ లోడరు 3 వీల్స్ ఉంటాయి. ఇది 1/2 టన్ అంటే 500 కేజీలు తీసిపోద్ది సునాయాసంగా. కిరణ సామాన్లకి ఇప్పుడు నేను చెప్పిన వీటన్నిటికి అనేక రకాలుగా దీన్ని సూపర్గా వాడచ్చు. దీని కాస్ట్ తక్కువ ఉంటది. వాటి కాస్ట్ చెప్పాను కదా 5 lakhs వరకు ఉంటది. దాని ప్రకారం ఆల్ ఆర్డర్స్ వెళ్తాయి. ఇది 3 lakhs దాటదు, ఇంకా తక్కువ ఉంటది అనమాట. ఇది చిన్న ఆర్డర్. ఇది కూడా 500 కిలోమీటర్సే. ఇప్పుడు ఆల్రెడీ బయట ఉన్నాయి, కానీ అది ఎంత వస్తుంది? 100 కిలోమీటర్లు కూడా రాదు, 70-80 వస్తాయి అంతే. చెప్పడం ఎక్కువ చెప్తారు, అంతకంటే ఎక్కువ రాదు. కానీ మనం చూసింది, ఇప్పుడు మనం తీసుకొచ్చేది 500 కిలోమీటర్లు వస్తుంది. సో వీటిని ఇప్పుడు తీసుకొస్తున్నాను. ఆల్రెడీ ప్యాసింజర్ ఆర్డర్ పట్టుకొచ్చాం. ఈ మిగతా తర్వాత చెప్పినవన్నీ తీసుకొస్తాను. వాట్ హిందీ ఇది అయిపోతే నేను ప్రశ్న అడుగుతాను, దానికి సంబంధించి ఇలాంటివి ఇంకా అనేక రకాల ఏవైతే ఉన్నాయి ప్రపంచంలో ఎవడు ఇవ్వలేని మైలేజ్ కి మనం ఇస్తాం. ప్రతి ఒక్కరు కూడా దాన్ని వాడుకునే విధంగా మనం తయారు చేస్తాం. సో వీటిని మనం తీసుకొస్తున్నాం. అంటే మార్కెట్ ఇండియాలో టాప్ మార్కెట్ ఎవరిది అంటే మనదే. కారణం 500 కిలోమీటర్స్ ఇచ్చే ఆటో లేదు. ఉందంటే మీరు ఏదైనా చెప్పండి నాకు. ఇప్పుడు మైక్లు ఉన్న వాళ్ళకి మీరు ఫోన్ చేయగలరు, మీరు అలా చెప్పండి. 500 కిలోమీటర్స్ ఇచ్చింది ఒక్క వెహికల్ ఉందా ఆటోస్ లో? మంది వస్తుంది. 1000 కిలోమీటర్స్ ఎక్కడ లేదు డాడీ, ఏవీ లేవు డాడీ, ఎక్కడ Yes, కూడా daddy. వరల్డ్ వైడ్ కూడా ఎక్కడ లేవు డాడీ. ఎస్ డాడీ. 500కు 1000 కిలోమీటర్లు మంది వస్తుంది. ఎస్ ఇప్పుడున్నటువంటి ఎలక్ట్రికల్ ఆటోలు మధ్యాహ్నం 1 గంట 2 అయ్యేసరికి దాని ఛార్జింగ్ అయిపోద్ది. మళ్ళీ ఛార్జింగ్ పెట్టి ఇంటికి వెళ్ళి ఎందుకు 150 కిలోమీటర్లు 160 కిలోమీటర్లకు లోపే ఉంటాయి. 100, 150 ఎలా ఉంటాయి, 80 ఎలా ఉంటాయి. మళ్ళీ ఛార్జింగ్ పెట్టి తాగాలంటే మళ్ళీ 8 hours 7 hours మన ఇంటికి వెళ్ళి పెట్టాలా. అప్పుడు సాయంత్రం అయిపోద్ది, బ్యారెల్ కూడా పోతాయి. కానీ మనది ఉదయం నుంచి రాత్రి వరకు పక్కగా మీరు వాడేసుకున్న 200 కిలోమీటర్లు అంతవరకు వాడతారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు 300 కిలోమీటర్ల దూరంలో మా చుట్టాలకు ఏదో ఇబ్బంది వచ్చింది, లేకపోతే ఫంక్షన్ ఉంది, అర్జెంటుగా వెళ్ళాలి. ఇప్పుడు అది దానికి బస్సులో ఏరియాలో ఉండవు, లేదా అది కొండ ప్రాంతం, లేదంటే పల్లెటూరు ప్రాంతం, లేదంటే ఇక్కడి నుంచి దూరంగా ఉందంటే సాయంత్రం క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు కూడా మన ఆటోవాడు ఎస్ వెళ్దాం పదా అంటాడు. ఎందుకంటే 200 వాడేసిన ఇంకా 500 ఉంది. ఎక్కడో ఏ భోజనం టిఫిన్ చేస్తున్నప్పుడు ఛార్జింగ్ పెట్టారు అనుకోండి, మళ్ళీ రెడీ 500 కిలోమీటర్స్ వస్తుంది మళ్ళీ. సో ఇండియాలోను టాపెస్ట్ మైలేజ్ మనదే. కాబట్టి మన తాలూకా ఆటోస్ కానీ మన తాలూకా వెహికల్స్ కానీ అద్దిరిపోద్ది. ఎక్స్పోర్ట్ కూడా మనం తిరిగి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు మనం. కాబట్టి ఇందులో మనం యూటిలిటీ వాడతాం అన్నమాట. మన డీ కాయిన్ ని, అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి క్యూసీసీని కూడా మనం యూటిలిటీలో వాడుతున్నాం. వాట్ హిందీ ఇది అయిన తర్వాత నేను అడుగుతాను, దాని గురించి చెప్పేస్తే థర్డ్ విషయంలోకి వెళ్ళిపోదాం మనం. दोस्तों डैडी जी का कहना है कि वो कुछ आपको सवाल पूछेंगे, लेकिन उससे पहले उन्होंने कुछ बताया तो उसके ऊपर सुनेंगे हम। उन्होंने बताया कि हमारा जो प्रोडक्ट है
आप सभी को पता है 2 व्हीलर भी हमारे पास 3 व्हीलर भी है। 3 व्हीलर में हम लोग ऑटो रिक्शा लेके आए हैं जिसका किलोमीटर आप सभी को पता है दोस्तों 500 किलोमीटर और 1000 किलोमीटर वाला है। ठीक है, ये इंडिया में नहीं, कहीं पे भी नहीं है, किसी के पास भी नहीं है। ठीक है, ऐसा होगा और आपके पास है, आपके पास आपको पता है कि 500 किलोमीटर वाला ऑटो है कहीं पे, तो आप हमारा जो बाइक जो जिसको दिया उन लोग को आप फोन करके बता सकते हो कि हमारा यहाँ पे है। ठीक है, लेकिन है ही नहीं। हाँ ठीक है, लोग बोलेंगे लेकिन उतना जाएगा भी नहीं किसी का भी। ठीक है, दूसरा यही जो जाएगा किसका, हमारा ही जाएगा, क्योंकि दोस्तों डैडी जी पैसेंजर ऑटो तो लेके आ भी चुके हैं। ठीक है, पैसेंजर ऑटो तो डैडी जी लाइव दिखा भी चुके हैं, 500 किलोमीटर वाला 1000 किलोमीटर वाला आ चुका है। ठीक है, लेकिन दोस्तों डैडी जी का कहना है लोडर्स जो है, ईवी लोडर्स जो है, आप सभी को पता है 3 व्हीलर में चलता है, वो भी 750 केजी वाला और 1500 केजी वाला। ठीक है, वो भी 500 किलोमीटर जाने वाला है। ठीक है, और उसके साथ साथ डैडी जी का कहना है कि एक स्कूटी जैसा, मतलब स्कूटी जैसा एक लोडर्स वो बना रहे हैं जिसका 3 व्हीलर में ही चलेगा वो भी, लेकिन उसका 3 फीट के अंदर रहेगा वो। ठीक है, जिससे कि को हर एक गली के अंदर जा सकता है। ठीक है, मतलब वहां पे कुछ भी वो सामान लेके जाके बेच के आ सकता है। ठीक है, ये एक बेनिफिट मिलेगा उसको। और डैडी जी का कहना है कि ये जो स्कूटी वाला जो 3 व्हीलर लोडर्स जो रहेगा वो कितना रहेगा, उसका अमाउंट डैडी जी बोल रहे हैं 3 लाख के अंदर ही रहेगा। ठीक है, लेकिन बाकी जो लोडर्स जो है उसका 5 लाख तक जाएगा, लेकिन इसका 3 लाख के अंदर ही रहने वाला है। तो ये भी बहुत अच्छा, इसका भी डैडी जी बोल रहे हैं 500 किलोमीटर तक जाएगा वो। ठीक है, और डैडी जी का कहना है जो अभी जो ऑटो रिक्शा है वो उस ऑटो रिक्शा में आप जाते हो तो 150 किलोमीटर तक जाएगा ज्यादा से ज्यादा। ठीक है, तो क्या होगा, आप 150 किलोमीटर घूम लिए तो उसके बाद आपको फिर से जाना है किधर, तो आप नहीं जा पाएंगे। तो क्या होगा, फिर से आपको घर पे जाना पड़ेगा, 8 घंटा चार्जिंग करना पड़ेगा। ये फैसिलिटी दूसरे ऑटो में मतलब दूसरा ऑटो लोगे तो ये प्रॉब्लम आएगा, लेकिन हमारा ऑटो लेके कोई बंदा जाता है तो वहां पे क्या होता है, उसका 500 किलोमीटर 1000 किलोमीटर जाने वाला हमारा ऑटो है, तो आओ हर दिन वो घुमा घुमा के 200 किलोमीटर भी घुमा लेता है, बाकी 300 किलोमीटर उसके बाद जाने का कैपेसिटी है। और वो बंदा सोचिए कि उस टाइम पे उस गांव के अंदर कुछ इमरजेंसी आ गया और उसको किसी का इमरजेंसी में जाना है किधर, और वहां पे कोई बस का फैसिलिटी नहीं है, और यहाँ पे जाने के लिए उसको कोई फंक्शन में जाना चाहता है, तो वहां पे ये ऑटो रिक्शा वाला फिर से रेडी हो जाएगा कि हम लोग रेडी है, फिर से आपको घुमा के लेके जाके आ सकता है 300 किलोमीटर के अंदर। मतलब दूसरे कंपनी का गाड़ी का जो ऑटो रिक्शा जो लेके जाएंगे तो उसको एक बार चार्जिंग करने के बाद फिर से उसको चार्जिंग करना पड़ेगा उसी दिन फिर से। लेकिन हमारा कंपनी का गाड़ी जो भी कोई भी लेता है तो एक बार चार्जिंग कर दिया तो उसको देखने की जरूरत नहीं पड़ेगा 500 किलोमीटर तक दोस्तों, तो उसके बाद फिर से चार्जिंग कर देता है तो फिर से 500 किलोमीटर जाएगा। तो इतना जाने का मतलब ये सारा चीज में भी कंपनी का कहना है कि हमारा डी कॉइन को भी लेगी कंपनी, और हमारा क्यूसीसी कॉइन को भी कंपनी यूटिलिटी में ये सारा गाड़ी के अंदर लेने वाली है। ठीक है, उसके बाद डैडी जी का कहना है कि ये सारा चीज आप सुन रहे हैं, सुन लीजिए। उसके बाद डैडी जी का एक क्वेश्चन रहेगा, वो क्वेश्चन क्या है डैडी जी आप लोग के सामने रखेंगे, तो उसको मैं आप लोग के सामने रखूंगा, तो उसका आंसर आप लोग दीजिए। और उसके साथ डैडी जी बोल रहे हैं ये सेकंड नंबर हमारा 3 चीजें कंपनी बताने वाली थी, सेकंड नंबर हो गया, थर्ड नंबर पे भी जाने वाले। ओवर टू डैडी। ఓకే డాడీ. అయితే ఇప్పుడు ఈ లోడర్ ని 3x3 వెనకాతల దాని తాలూకా తొట్టె ఉంటది. మనం పెద్ద ఆటో అయితే 4x5.5 అలాగే 5x6 ఫీట్స్ అలా పెద్దది ఉంటది. చిన్నదైతే ఇది 3x3 ఉంటది. ఇది చాలా యూజ్ఫుల్ అన్నమాట. కూరగాయలకి, పొలాల్లోనూ ఈ రైస్ బ్యాగ్స్ పట్టుకెళ్ళడానికి, లేదా చేపలు పట్టుకెళ్ళడానికి అనేక రకాలుగా సూపర్ గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అది తొట్టు ఉంటది, 3x3 తొట్టు ఉంటది. దాన్ని నెక్స్ట్ వీక్ నుంచి దాన్ని కూడా మీరు ట్రైల్ చేసుకోవచ్చు. అది కూడా ఇప్పుడు చేస్తున్నాను, పట్టుకొచ్చేస్తున్నాను. దాన్ని కూడా మీరు ట్రైల్ వేసేసుకోవచ్చు. ఇది 500 కిలోమీటర్స్ వస్తుంది, 500 కేజీలు బరువును పట్టుకెళ్తుంది. కాబట్టి ఇవి వినేశారు కదా. ఇప్పుడు నేను అడిగిన 3 ప్రశ్నలకి సమాధానం చెప్పేస్తే నెక్స్ట్ మనం ఎలాగెళ్తామో నేను చెప్తాను. వాట్ హిందీ दोस्तों डैडी जी का कहना है अभी जो हमारा
गाड़ी आने वाला है, उसको डैडी जी बोल रहे हैं 5x6 फीट की एक रहेगा और एक 3x3 फीट रहेगा, ठीक है। तो इससे क्या होगा कि ये हमारा हर एक गली में, मतलब आप चावल भी लेके जा सकते हैं इसके अंदर, नहीं तो आप मच्छी भी बेच सकते हैं इसके अंदर, आप नहीं तो किराना का सामान भी लेके जाके बेच सकते हैं, नहीं तो आप कोई भी मतलब जैसे कि सब्जी वगैरह लेके जाके बेच सकते हैं। तो ये सारा चीज़ आप बेच सकते हैं, और ये सारा चीज़ जो 500 केजी तक वेट का उठा सकता है, वो वेट ले सकता है और 500 किलोमीटर जाएगा दोस्तों। और इसको आप नेक्स्ट वीक में आप इसको ट्रायल ले सकते हैं, ऐसा डैडी जी का कहना है। और डैडी जी बोल रहे हैं मैं 3 सवाल पूछ रहा हूँ, वो 3 सवाल का जवाब आप लोग दे देंगे तो उसके बाद हम आगे बढ़ेंगे। ओवर टू डैडी। ఓకే డాడీ. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న వేస్తాను, దానికి కరెక్ట్ గా మీ సమాధానం చెప్పండి. దాన్ని బట్టి నేను డెసిషన్ తీసుకుంటాను. ఎందుకంటే నాకు న్యాయ నిర్ణేతలు గాని, నాకు యజమానులు గాని మీరే. ఇంతకుముందు కూడా చెప్పాను. అయితే డాడీ మీరే కదా దీన్ని యజమాని అనొచ్చు. బట్ యజమానినే, కానీ నాకు మీరు యజమాని. మీకు నా గురించి అంతా తెలుసు మీకు. 5 ఏళ్లుగా నేను మీతో కలిసి, నాతో కలిసి మీరు ప్రయాణం చేస్తున్నారంటే మనం ఒకరి గురించి ఒకరు పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులం. కాబట్టి ఇప్పుడు నేను ఒక 3 విషయాలు అడుగుతాను. ఆ మూడింటికి మీరు ఓకే డాడీ అలాగే చేద్దామంటే ఏం చెప్పాలో మీకు తెలుసు. దానికి చెప్పండి. ఒకవేళ వద్దు డాడీ అని అనుకున్నట్టయితే మీరు లవ్ సింబల్స్ పంపించొద్దు. మీరు లవ్ సింబల్స్ పంపించారంటే పూర్తి వినండి డాడీ, పూర్తి వినండి డాడీ, ఇప్పుడు పంపించకండి. మీరు లవ్ సింబల్స్ పంపిస్తున్నారంటే ఎస్ డాడీ నీకు నేను చెప్తున్నాను నువ్వు చేయని అర్థం. లేదు పంపించలేదు అని అంటే అది నేను చేయను, వేరే ప్లాన్ చేసుకుంటాను. ఎందుకంటే మనం ఒక సమిష్టి కృషితో వెళ్ళాలి, ఒక మాట మీద వెళ్ళాలి. ఓటు హిందీ. दोस्तों डैडी जी का कहना है कि हम सभी लोग मिलके एक डिसीजन लेंगे, और डिसीजन मेकर आप भी हैं, और कंपनी आपका ही सोच के आप लोग डिसीजन दीजिए, क्योंकि कंपनी एक सवाल डैडी जी आप लोग के सामने रखने वाले हैं, तो उसको आप ये डैडी बोलना चाहते हैं तो आप लॉबी सिंबल भेज सकते हैं। डैडी जी अभी सवाल नहीं पूछे हैं, अभी जब जब सवाल पूछेंगे उसी टाइम पे आपको लॉबी सिंबल भेजना, अभी भेजना नहीं है किसी को भी, ठीक है। और सवाल पूछने के बाद आपको लगता है कि इसको यस डैडी इसको साथ हम जाएंगे, तो आपको लगता है कि ये काम करना चाहिए सभी लोग मिलके, तो उसको आप यस करते हो तो कंपनी आगे बढ़ेगी, तो आप लॉबी सिंबल भेज सकते हैं। अभी आपको लगता है कि ये नहीं करना चाहिए तो आप लोग को उसको लॉबी सिंबल मत भेजिए, जिससे कि उनको पता चलेगा कि ये हमारा दूसरा कुछ प्लान लेके आना पड़ेगा, ठीक है। ओवर टू यू डैडी। ఓకే డాడీ. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నేను ఇంతవరకు మాట్లాడిన దాని నుంచే మనం ఒక నిర్ణయం తీసుకుందాం. నేను చెప్పడం పూర్తి అయిపోయిన తర్వాత దీనికి మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతాను. 2 విషయాలు చెప్తాను. ఆ రెండింటిలో ఏ విషయం ఒకటి, బి విషయం ఒకటి చెప్తాను. అందులో ఏది బి ఏదో నేను అడిగినప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు ఇందులో విషయం ఏంటంటే క్యూసీసీ కాయిన్ ని ట్రేడింగ్ చేసుకుంటూ యూటిలిటీలో పూర్తిగా వాడేద్దామా, లేదా క్యూసీసీ కాయిన్ ని కొద్ది రోజులు యూటిలిటీలో వాడి అది కూడా ట్రేడింగ్ చేస్తూ కరెన్సీలాగా వాడుకుందామా? ఇది నా ప్రశ్న. ఇందులో మొదటిది ఏంటంటే క్యూసీసీ కాయిన్ ని ట్రేడింగ్ చేస్తూ యూటిలిటీలో మాత్రమే వాడదాము అంటే కరెన్సీలాగా వాడుకోవసరం లేదు, దాన్ని కూడా యూటిలిటీలో వాడేస్తాను. ఇది మీకు ఓకే అయితే లవ్ సింబల్స్ ఇప్పుడు ఏ అనే పార్ట్ మీద పంపించండి. పూర్తిగా వినే పంపించండి, ఏదో పంపించకండి. ఓకే డాడీ, ఇది క్లియర్ అయిపోయింది. ఓవర్ టు హిందీ. ఈ మనోళ్ళు దీన్ని వద్దు అని చెప్తున్నారు. ఓకే డాడీ నువ్వు చెప్పేమ్మా. ఓవర్ టు హిందీ. दोस्तों डैडी जी का सवाल जो है मैं आप लोग के सामने रखूंगा, उससे पहले आप सवाल को सुनिए, उसके बाद लवी सिंबल भेजिए, ठीक है। लवी सिंबल कब भेजना है? जब भी आपको लगता है कि ये चीज करना चाहिए
तभी आप लव यू सिंबल भेजिए। नहीं करना चाहिए ऐसा लगता है तभी लव यू सिंबल मत भेजना, ठीक है। अभी मैं सवाल पहला नंबर है, मैं जैसे बात करूंगा, जैसे कि आप लोग को पता है डैडी जी ने बताया कि क्यूसीसी कॉइन को ट्रेडिंग में यूज करते हुए हम यूटिलिटी में उसको यूज करेंगे, ठीक है। पहला 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 चीज को ध्यान से सुनना दोस्तों, क्यूसीसी कॉइन को हम ट्रेडिंग में यूज करते हुए यूटिलिटी में यूज करेंगे, पहला। दूसरा, हम क्यूसीसी कॉइन को ट्रेडिंग में यूज करते हुए हम इसको क्यूसीसी करेंसी में यूज करना चाहते हैं। तो ये दोनों में से पहला क्वेश्चन का आंसर डैडी जी चाहते हैं कि आप लोग को क्यूसीसी कॉइन को ट्रेडिंग में यूज करते हुए यूटिलिटी में यूज करना पसंद है तो आप लोग लव यू सिंबल भेज सकते हैं, नहीं है तो मत भेजिए। तो दूसरा सवाल सुनिए। ఓకే డాడీ, కొంతమంది పంపించారు. ఓకే అనేది అది లిటిల్ గానే ఓకే ఉన్నది. ఇప్పుడు రెండో ఓకే విషయం ఓకే ఆపేయండి. మొత్తం అందరినీ ఓకే పంపించడం ఆపేయమనండి. రెండో చెప్పేస్తాను. బి చెప్తాను, అందరూ ఆపేయండి. స్టాప్ ద లవ్ సింబల్స్ ప్లీజ్. प्लीज ఆల్ ఆర్ డాడీ. सभी लोग आप लव यू सिंबल बंद कीजिए। अभी फिर से दूसरा सवाल आएगा आपके पास। ఓకే డాడీ. ఇప్పుడు రెండో విషయం అడుగుతున్నాను, బి అడుగుతున్నాను. క్యూసిసి కాయిన్ ని కొద్ది రోజులు ట్రేడింగ్ చేసుకుంటూ యూటిలిటీకి వాడి, మరొకసారి జాగ్రత్త వినండి, క్యూసిసి కాయిన్ ని ట్రేడింగ్ చేసుకుంటూ కొద్ది రోజులు వాడి ఆ తర్వాత ట్రేడింగ్ అవుతూనే ఉంటది, కరెన్సీ లాగా వాడుకుందాం. పూర్తి వినిదాకా ఏం పెట్టకండి, కరెన్సీ లాగా వాడదాం. అలాగే అలా కరెన్సీ లాగా వాడటం వలన ఇక్కడ యూటిలిటీలోను డీకాన్ ఫుల్ గా వెళ్తది, క్యూసిసి కరెన్సీ మాదిరిగా వెళ్తది. ఈ రెండింటితోటి కలిపి పర్చేజ్ ఏదైనా కొనుక్కోవడం జరుగుతుంది. ఇది మీకు ఓకే అనుకుంటే లవ్ సింబల్స్ పంపించండి. హిందీలో కూడా అడిగాడు. థ్యాంక్ యూ డాడీస్. థ్యాంక్ యూ दोस्तों డాడీస్. दूसरा सवाल है, థ్యాంక్ जैसे कि क्यूसीसी कॉइन को आप థ్యాంక్ యూ. ट्रेडिंग करते हुए हम उसको लव यू डैडी, लव यू. क्या करेंगे, हमारा क्यूसीसी कॉइन करेंसी में क्यूसीसी करेंसी में उसको यूज करना चाहते हैं। तो आपको दूसरा वाला आप जो क्वेश्चन जो था डैडी जी का, क्यूसीसी कॉइन को ट्रेडिंग में, ठीक है, ट्रेडिंग करते हुए कुछ ही दिनों के लिए ट्रेडिंग करते हुए हम क्या करेंगे, उसको करेंसी में यूज करेंगे। तो क्या होगा, जब भी यूटिलिटी में लेके जाएंगे तो उस टाइम पे क्या होगा, हमारा डी कॉइन को यूटिलिटी में लेके जाएंगे और हमारा क्यूसीसी कॉइन को क्या करेंगे, क्यूसीसी करेंसी को यूटिलिटी में लेके जाएंगे, ठीक है। तो ये दो चीज में से सेकंड नंबर जो डैडी जी ने अभी बताया उसको आपको पसंद है तो आप लोग उसका लव यू सिंबल भेज सकते हैं। ओके डैडी। లవ్ యూ డాడీస్, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. ఓకే డాడీస్, స్టాప్ స్టాప్ ప్లీజ్ స్టాప్. లవ్ యూ, స్టాప్ స్టాప్. అయితే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ఇది క్లియర్ అయిపోయింది. డీ కాయిన్ అనేది పూర్తిగా యూటిలిటీ కోసం వాడతాం, క్యూసిసి అనేది కొద్ది రోజులు యూటిలిటీలు వాడుతూ కరెన్సీలో వాడతాం. ఇది క్లియర్. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు ఏమి పంపించొద్దు, నేను మళ్ళీ అడుగుతాను. దీంట్లో ఏబీలు ఉండవు, మీకు నచ్చితే చెప్పేయండి అంతే. ఇప్పుడు మనం ఐపీఓకి వెళ్తున్నాం. ఐపీఓకి వెళ్తున్నాం కాబట్టి మన కంపెనీ ఇంటర్నేషనల్ గా ఆర్ నేషనల్ గా వెరీ స్టాండర్డ్ కంపెనీ అవుతుంది. ఐపీఓకి వెళ్తున్నాం అంటే ఇంకా ఆ కంపెనీని తీయము. ఐపీఓకి వెళ్తున్నాం అంటే ఇంకా ఆ కంపెనీ ఎప్పటికీ రన్ అవుతూనే ఉంటుంది. ఐపీఓకి వెళ్తున్నాం అంటే ఆ కంపెనీ లాభాల్లో నుంచి పబ్లిక్ కూడా ప్రాఫిట్స్ అందుతాయి, పబ్లిక్ రిస్క్లో ఉన్నాం కాబట్టి అని అర్థం. కాబట్టి మనం ఐపీఓకి వెళ్తున్నాం. అయితే ఇలా ఐపీఓకి వెళ్ళినప్పుడు దీని తాలూకా షేర్స్ అమ్మడం అనేది ఓపెన్ మార్కెట్ లో పెడతాం కాబట్టి అది చాలా తక్కువ రోజులే పెడతారు. దాంట్లో ఈలోగా కొనేసుకోవాలి. దీన్ని అమ్మడానికి ప్రత్యేక ఏజెన్సీస్, ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. వాళ్ళు వెంటనే సేల్ చేస్తారు. అలా వచ్చిన క్యాష్ ని
మనం మన డెవలప్మెంట్స్ లో వాడుతూ ఎంత పర్సెంటేజ్ కి మనం ఐపీఓ రిలీజ్ చేసామో అంత పర్సెంటేజ్ దాలుగా లాభాల్ని జనాలకి ఎవ్రీ ఇయర్ పంపిస్తూ ఉండాలి. అయితే ఇది మనం ఐపీఓలోకి వెళ్ళినప్పుడు పబ్లిక్ ఇష్యూలోకి వెళ్తే మనమే కొనాలి, నాకు కూడా దొరకాలి అనేది ఉండదు. ఎవరికైనా ఐపీఓ షేర్స్ మీద ఐడియా ఉంటే ఒకసారి నాతో మాట్లాడండి. మనం పబ్లిక్ కి ఒక వివరణ ఇవ్వాలి కాబట్టి మీలో మైక్ ఉన్న వాళ్ళు ఎవరైనా షేర్స్ మీద ఈ ఐపీఓ మీద ఐడియా ఉన్న ఎవరైనా ఉంటే మాట్లాడండి. హలో, మైక్ ఉన్న వాళ్ళు ఎవరు? డాడీ ఐపీఓ ఐపీఓ డాడీ కర్మిల వరంగల్ డాడీ ఐపీఓ అనేది ఐపీఓ షేర్స్ అనేది మన కంపెనీ యొక్క స్ట్రాటజీ, మన యొక్క ఇన్వెన్షన్, మన యొక్క పేటెంట్ సంబంధించి మొత్తం డాడీ నేను పూర్తిగా అనేది అవన్నీ డాడీ ఎలాగా ఏంటి అనేది అదే ఆడిటర్స్ అదే డాడీ ఉన్నారు, మనకు టీం రన్ అవుతుంది ఓకే అదే ఆల్రెడీ. డాడీ నేను అనేది అదే ఏంటంటే మనకి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి డాడీ, మనకు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అవును, దేని మీద ఏదైతే ఉందో మన ఇన్వెన్షన్ ప్రకారంగానే మనకి ఏదైతే ఐపీఓ షేర్స్ కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకు మన కంపెనీలో జరిగే ప్రాఫిట్ లో వచ్చే బెనిఫిట్ ని వాళ్ళకు ఈక్వల్ గా షేర్ చేయడం అనేది మనము ఒక ఐపీఓ అనేది ఒక రేటుకు మీరు ఇస్తారు డాడీ. ప్రజెంట్ ఉమ్, ఉమ్, ఒక రేట్ తోని మీరు ఐపీఓ రిలీజ్ చేస్తారు. రిలీజ్ ఉమ్, చేసిన తర్వాత అది లిస్టింగ్ అనేది ఒక డేట్ ఉంటుంది దానికి. మీరు ఎప్పుడు లిస్టింగ్ ఉమ్, చేస్తారు అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఉమ్, ఈ రోజు మనం 10 రూపాయలు మీరు చేసిన అనుకోండి ఎగ్జాంపుల్, ఉమ్, లిస్టింగ్ చేసేటప్పుడు అది మీరు మన కంపెనీ ప్రాఫిట్ మీరు మీ ఆలోచన బట్టి అది 50 రూపాయలు చేస్తారా 100 రూపాయలు చేస్తారా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది, కంపెనీ మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు అవును, ఏమైందంటే షేర్ హోల్డర్స్ ఎవరైతే ఐపీఓ కొనుక్కున్న వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళు అత్యధికంగా లాభపడే అవకాశం ఉంటుంది డాడీ. అదే డాడీ, అదే నేను ఇంతవరకు చెప్పింది అదే. ఒకసారి ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి విను. అయితే నేను చెప్పింది అదే. నెక్స్ట్ ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఇప్పుడు మనం అనుకున్నట్టుగా అలా వెళ్ళిపోతాయి. అయితే అలా కొనేటప్పుడు మనకు దొరకవచ్చు, దొరకపోవచ్చు. లేకపోతే ఇప్పుడు సెకండ్ మార్కెట్ లో కొనుక్కోవాలంటే మన సెకండ్ మార్కెట్ ఏంటి, మనకు ఏదైతే షేర్స్ ఎప్పుడు మార్కెట్ లో రన్ అవుతున్న షేర్ మార్కెట్ లోను వాటిని కొనుక్కుంటాం. అయితే 5 సంవత్సరాలు నాతో ప్రయాణం చేసిన మీరు, మనందరం కలిసి 5 సంవత్సరాలు దీన్ని దిగ్విజయంగా కష్టాలు నష్టాలు ఎన్నొచ్చినా సరే దీన్ని నిలబెట్టుకుని నడిపిస్తున్న సందర్భంగా కంపెనీ రకరకాల విషయాల మీద ఐపీఓకి వెళ్తుంది. ఏ కంపెనీ అయినా సరే ఒకే విషయం మీద వెళ్ళదు. అందులో ఇప్పుడు మనం ఇండస్ట్రియల్ గా వెళ్తున్నాం. ఆ ఇండస్ట్రీస్ లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. అందులో ఇప్పుడు మనం ఒకదానికి వెళ్తున్నాం. అయితే దీంట్లో నేను డైరెక్ట్ గా మీకు షేర్స్ ఇవ్వచ్చు అనే పాయింట్ మీద ఇప్పుడు ఐపీఓకి వెళ్ళక ముందే ఇప్పుడు నేను కడుతున్నటువంటి ఫ్యాక్టరీ ఏది ఉన్నదో దాంట్లో ఇవ్వడానికి దీనికి ఐపీఓ అవసరం లేదు. నా ఫ్యామిలీకి నేను ఇవ్వచ్చు, దీనికి ఐపీఓ అవసరం లేదు. అలాంటి దాంతో సంబంధం లేదు. దీని తర్వాత అది ఇస్తాం. ఇప్పుడు రేపు నెక్స్ట్ నేను ఏదైతే భూమి పూజ చేద్దారనుకుంటున్నానో మీకు అందరిలో మీకు ఇన్విటేషన్ ఎవరైతే నేను ఇన్విటేషన్ పంపిస్తున్నానో వాళ్ళందరూ వస్తారు. అక్కడ మనం తీసుకుంటాం, ఇన్విటేషన్ చేస్తాం, మనం ఓపెన్ చేస్తాం, ముందుకెళ్ళిపోతాం. దీనికి సంబంధించి నేను కొన్ని షేర్స్ ఇష్యూ చేద్దాము అని అనుకుంటున్నాను. అయితే కంపెనీ షేర్స్, ఐపీఓ షేర్స్ కాదు, కంపెనీ షేర్స్. ఈ కంపెనీ షేర్స్ చాలా కంపెనీలు అలా వాళ్ళ దగ్గర పనిచేసే యాజమాన్యానికి లేదా అందులో పనిచేసే బాగా పనిచేసేటువంటి యూనియన్ లేదంటే ఆ వర్కర్స్ కి ఇష్యూ చేసిన ఈ రోజు చాలా కంపెనీల్లో అద్భుతమైన లాభాలు తెచ్చిపెట్టాయి. తను ఉద్యోగం చేసిన లేదా తను చేసిన అది ఉంటుంది. ఆ తర్వాత తను
లేకపోయినప్పటికీ తన కుటుంబానికి ఆ షేర్స్ ద్వారా వచ్చే లాభాలు వెళ్తున్నాయి. ఇప్పుడు నేను కొన్ని షేర్స్ ని ఇప్పుడు ముందుగా ఇవ్వాలనుకుంటున్నా. దీనికి మీ అభిప్రాయం ఓకేనా? దాని తర్వాత విషయం చెప్తాను. ఒకసారి దాని గురించి మీరు మన హిందీ డాడీ చెప్తున్నంత సేపు మీరు పంపించండి. వేగంగా చెప్పేయమ్మా. థ్యాంక్ యూ, दोस्तों థ్యాంక్ डैडी यू, जी का థ్యాంక్ कहना यू, है థ్యాంక్ आईपीओ आईपीओ आप सभी को पता होगा, ठीक है। क्योंकि जिसको भी शेयर मार्केट के बारे में नॉलेज होगा उनको पता होगा आईपीओ क्या है। बहुत सारा कंपनी आईपीओ लॉन्च करती है, जैसे कि आप लोग जानते हैं। और आईपीओ में क्या होता है दोस्तों, जो अभी कंपनी कोई भी कंपनी आईपीओ लॉन्च करेगी तो उसमें पब्लिक शेयर रहता है ये। तो जितने भी प्रॉफिट होगा उसको शेयर करना पड़ता है कंपनी को। जितने भी उसका शेयर होल्डर होंगे, आईपीओ जो जितने भी लोग परचेज किए होंगे उन सभी को शेयर होल्डर बोलते हैं। तो उनको जितने भी प्रॉफिट कंपनी के पास आता है उसको शेयर करना पड़ता है कंपनी को। तो उसको उस बेसिस पे आप देखोगे तो आप लोग को ही खरीदेंगे ऐसा नहीं है। ये पब्लिक का शेयर है तो कोई भी खरीद सकता है इसको, ठीक है। तो आप लोग को ही देना चाहिए ऐसा बोल भी नहीं सकते हम लोग किसी को। लेकिन फिर भी कंपनी का कहना है आईपीओ लॉन्च करने से पहले कंपनी बोल रही है भूमि पूजन कुछ कंपनी करने वाली है वहाँ पे। तो कंपनी वहाँ पे बुलाने वाली है, कुछ लोगों को इन्विटेशन देने वाली है। तो जिनको कंपनी इन्विटेशन देंगे वो लोग वहाँ पे जा सकते हैं। और डैडी जी का कहना है कि कंपनी का जो शेयर है, तो कंपनी बोल रही है मेरे पास जो शेयर पड़ा है, मेरा कंपनी का शेयर जो है आईपीओ से कुछ लेना देना नहीं है। मैं शेयर पहले से भी लोगों को दे सकता हूँ। जैसे वो शेयर आपको चाहिए तो आपको पहले से देना चाहिए, आपको लगता है तो आप लोग भी सिंबल भेज सकते हैं, जिससे कि मैं शेयर आप लोग को भी प्रोवाइड कर सकता हूँ। कैसे करना है, क्या लेना है, वो सब चीज डैडी जी बताएंगे आपको। तो क्योंकि दोस्तों डैडी जी का कहना बहुत सारा कंपनी है जिन्होंने कि शेयर अपना अपना एम्प्लॉयज को दिया है, या नहीं तो वहाँ पे जो पार्टनर्स थे उनको दिया है कंपनी ने। तो उस टाइम पे जो भी वो लोग सर्विस करते थे तब तक उनके पास वो शेयर रहता है। जैसे सर्विस खत्म हो जाता है तो वो शेयर सेल कर सकते हैं, ऐसा सिस्टम है। तो उस बेसिस पे वो चल रहा है। तो वही चीज को डैडी जी आप लोग के सामने रखे हैं। ओवर टू डैडी। यू డాడీ, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. స్టాప్ ద లవ్ సింబల్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. అయితే దీని మీద ఇప్పుడు మనకి 1 కోటికి పైన మన తాలూకా కమ్యూనిటీ ఉంది. 50 లక్షల చిల్లరు మనకి ఇబోన్ నుంచి వచ్చింది. ఆ తర్వాత మన క్యూ లైఫ్ ద్వారా కానీ, మన ఎక్స్చేంజ్ ద్వారా కానీ, వాలెట్ ద్వారా కానీ ఉన్న వాళ్ళే కాకుండా ఆల్రెడీ కిబోలో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వాళ్ళు కాకుండా బయట వాళ్ళు కూడా వచ్చారు. స్కై అండ్ లో కానీ వీటన్ని మార్గాలు ఎన్ని ఉంటే అన్ని మార్గాల్లోనూ కలిపి 1 crore ప్లస్ ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఒక 500 రూపాయలతో కొనుక్కున్న ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. వీటిల్లోనూ ఒక 2-3 ఐఎస్డిటీ కొనుక్కున్న కూడా ఉన్నారు, ఒక ఐఎస్డిటీ కొనుక్కున్న ఉన్నారు. ఎందుకంటే మీరు కేవెలెడ్ ద్వారా పట్టుకెళ్ళిన దాన్ని వినబడుతుంది డాడీస్? డాడీస్ yes వినబడుతుందా? yes మధ్యలో daddy, నేను yes ఇబ్బంది yes yes డాడీ yes క్లియర్, వెరీ క్లియర్. మధ్యలో ఎవరో కాల్ చేస్తున్నారు. ప్లీజ్ డాడీస్ ఎవరు కాల్ చేయకండి. ఒకవేళ అలా చేస్తే దాన్ని మళ్ళీ మ్యూట్ లో పెట్టాల్సి ఉంటుంది, బ్లాక్ చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ దయించి అలా చేయకండి. అయిపోయిన తర్వాత నేను ఇంకా ఇది అయిపోయిన తర్వాత కూడా ఓపెన్ చేసి ఉంచుతాను. సెల్ ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి మీరు పెట్టండి. అయితే ఇప్పుడు ఎంతవరకు చెప్పండి డాడీ? ప్లీజ్ ఎండ్ ద పాయింట్ ప్లీజ్. మైక్ डैडी ఉన్న ఎవరైనా చెప్పండి. డాడీ నేను చివరి పాయింట్ हेलो ఎంతవరకు చెప్పాను అన్నాను. हेलो హలో, डैडी వినిపిస్తుంది, వాయిస్ వస్తుంది? వాయిస్ వస్తుంది. ఓకే ఓకే ఓకే. సరే మళ్ళీ చెప్తున్నానండి. నువ్వు అందరికీ చెప్పాలి, నువ్వు మర్చిపోతే ఎలాగా? ఓకే, ఇప్పుడు 5 years గా మనం ఈ కంపెనీని అద్భుతంగా తీసుకెళ్తాను.
దీంట్లో మన కమ్యూనిటీ కిబోలో వచ్చింది 50 లక్షలు ప్లస్. ఇతరత్ర మనకున్నటువంటి కే ఎక్స్చేంజ్ కానీ, స్కై అండ్ కానీ, కే ఎక్స్చేంజ్ కాదు, క్యూసీసీ ఎక్స్చేంజ్ కానీ, స్కై అండ్ కానీ, వ్యాలెట్ కానీ, క్యూ లైఫ్ కానీ, ఇలాగ ఇతరత్ర అన్నింటిలోనూ కూడా మనకు వచ్చినటువంటి కమ్యూనిటీ 1 కోటికి పైన ఉంది. మరి ఇంతమందికి ఓ 500 రూపాయలతోటి అకౌంట్ తీసుకున్న వాళ్ళకి కానీ, ఒక 2-3 ఒకటి కూడా ఐఎస్డిటి కేవైట్ ద్వారా కొనుక్కున్నారు. మాల్దీవ్స్ ఎంపీసీబీలను మొత్తం కొనుక్కోకుండా వీళ్ళ దగ్గర చిల్లరగా కూడా కొన్నారు. ఎందుకంటే క్యూసీసీ కాయను కొనుక్కోవాలి కాబట్టి ఐసీటీ కొన్నారు. ఇలా వచ్చిన వాళ్ళంతా మనకు 1 కోటి మంది పైన ఉన్నారు అన్ని విధాలుగా కూడా. మన స్కై అండ్ కూడా అందులో ఉన్న కమ్యూనిటీ అంతా కూడాను ఆల్రెడీ వీళ్ళంతా కలిపి 1 crore పైన ఉన్నారు. మరి వీళ్ళందరినీ అందరికీ కలిపి షేర్ ఇష్యూ చేయడం అనేది జరగదు కాబట్టి ఓ చిన్న కాంటెస్ట్ పెట్టి, అది కూడా మీకు జనరల్గా మీకు పనికొచ్చే విషయం మీదే పెట్టి ఒక టైం నిర్దేశించి ఆ టైం లోపలే అలా విన్ అయ్యి వచ్చిన వాళ్ళతో భూమి పూజ చేసి, ఇప్పుడు నేను సుమారు 75 crores ఇండస్ట్రీకి మీరు అందరూ వచ్చి ఇలా విన్ అయిన అందరూ వచ్చి దాని తాలూకు భూమి పూజ చేయాలి. దాని తాలూకు మిగిలిన విషయాలన్నీ నేను అప్పుడు రిలీజ్ చేస్తాను. అయితే ఈ ఫ్యాక్టరీలో మీరు కూడా షేర్ హోల్డర్గా మారచ్చు. ఆ షేర్ కోసం మీరు ఎటువంటిది 1 రూపాయి కూడా మీరు పే చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఐపీఓకి వెళ్తే మీరు కొనుక్కోవాల్సి వస్తుంది. ఓ 100 రూపాయలు పెట్టామనుకోండి ఓ షేర్ని, ఆ 100 రూపాయలకి మీకు ఎన్ని అవకాశం ఉంటే అన్ని కొనుక్కుంటారు. ఆ తర్వాత అది ట్రేడింగ్కి వెళ్తుంది, అది కూడా ట్రేడింగ్ మార్కెట్ ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత అది అమ్మడం కొనడం అనేది జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ 1 రూపాయి కూడా మీరు పెట్టవసరం లేదు. నేను ఇచ్చినటువంటి ఆ స్మాల్ టార్గెట్ని మీరు ఫినిష్ చేసేసి చిన్న టైమే ఇస్తాను, ఆ చిన్న టైంలో చేసుకొని రండి. ఎందుకంటే మీ కెపాసిటీ, మీరు ఎలా చేస్తారు, ఎలా వర్క్ చేస్తారు, పనిచేసిన వాళ్ళు ఇప్పుడు కూడా మంచి దీనిగా ఉన్నారు నాకు తెలుసు. మొన్న ఒక మీటింగ్ మనం పెట్టుకుంటే ఎస్ఎన్ఆర్లో 400కి పైన వచ్చారు. 1 నెలే అనుకుంటాను అప్పుడు మనం తీసుకున్నది. ఇప్పుడు తక్కువ టైం తీసుకొని మీకు 1 రూపాయి కూడా దాంట్లో మీరు పెట్టనవసరం లేకుండా నేను చెప్పినటువంటి దాన్నే మీరు తీసుకొని మన స్కై అండ్లోనే తీసుకొని దానికి విన్ అయితే మీరు భూమి పూజ రావచ్చు. మీకు షేర్ కన్ఫర్మ్. మీ ఇంట్లో 1 నెంబర్ వేసుకొని దాన్ని విన్ అయితే దానికి షేర్ వస్తుంది. మీరు 2-3 వేసుకొని, అంటే ఒక పేరున ఒకటే అవుతుంది. మరి మీ ఇంట్లో 1-2 ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా మీరు దాన్నే ఫాలో అయ్యి దాని మీద కూడా మీరు షేర్ తీసేసుకోవచ్చు. లైఫ్ టైం ప్రాఫిట్ షేర్స్ ఉంటాయి మీకు జీవితాంతం. మీ తర్వాత మీ తదనంతరం మీ వంశానికి కూడా అవే షేర్స్ వెళ్తాయి. ఎందుకంటే యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ తీసుకొని ఒక షేర్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఒక పెళ్లి చేసినా ఏం చేసినా మనం కొంతమంది కార్డులు కొట్టించి కొంతమందికి ఇస్తాం. ఊరందరిని పిలం, లేదా ఆ మండలం అంతా పిలం, ఆ రాష్ట్రం అంతా పిలం, ఆ దేశం అంతా పిలం. ఎందుకంటే అది అసాధ్యం కాబట్టి. ఇప్పుడు మనం కూడా ఒక 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 చిన్న కాంటెస్ట్ పెట్టుకొని దాంట్లో విన్నందరికీ షేర్ ఇద్దాం. అది నేను మీకు ఓపెన్ గానే ఇష్యూ చేస్తాను, రికార్డెడ్ గాను లీగల్ గానే ఇస్తాను. షేర్ మార్కెట్ లో షేర్ మీకు ఎలా వస్తుందో, దానికి ఎన్ని హక్కులు ఉన్నాయో అన్ని హక్కులతో రిలీజ్ చేస్తాను. మీరు దానికి ఏం డబ్బులు పెట్టవసరం లేదు. నేను ఇతరుల దగ్గర, అంటే వేరే థర్డ్ పార్టీ దగ్గర ఇన్వెస్టర్స్ ఇప్పుడు రెడీగా ఉన్నారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. మిగతా నా ఇన్వెన్షన్ లేదంటే ఫ్యాక్టరీ వగైరాలన్నీ నా తరపు నుంచి వస్తాయి. కాబట్టి మీరు ఆ కాంటెస్ట్ పెడదాం, దానికి మనం ఓకే అంటే
మనం ముందుకెళ్దాం, లేదా బయట ఐపీఎల్ కొనుక్కుంటానంటే అలాగే కొనుక్కోవచ్చు. వెళ్తున్నామా మనం, ఓకే డాడీ వెళ్దామా, హిందీ డాడీ, ఈ లోపు వీళ్ళ అభిప్రాయం చెప్తారు. అది డైరెక్ట్ గా అందరూ వచ్చి ఆ భూమి పూజ చేసి, గెలిచిన వాళ్ళందరూ అక్కడికి వచ్చేసి భూమి పూజ చేసుకొని మనం గొప్పగా తీసుకెళ్ళడం వలన మన కాయిన్, మన డి కాయిన్, మన క్యూసిసి కాయిన్, మన సిజిసి కాయిన్ అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా అది చేరుతుంది. ఎందుకంటే మన ప్రొడక్ట్స్, దానికి ఒక ఫ్యాక్టరీ, దానికి ఒక ఇప్పుడు షోరూమ్లని, ఏజెన్సీలని ఇవన్నీ వెళ్తాయి కాబట్టి అద్భుతంగా వెళ్తుంది. చిన్న ఫ్యాక్టరీ పెట్టినోడుకు, ఓ చిన్న ఏదో పెట్టినోడు కూడా ఐపీఓకి వెళ్ళిపోతే ఆ షేర్లు అద్భుతంగా నడుస్తున్నాయి. అలాంటిది ఇంత పెద్ద కమ్యూనిటీ ఉండి ఒక ఇన్వెన్షన్, భూమి మీద ఇంతవరకు ఎవడు తయారు చేయలేని ఒక ఇన్వెన్షన్ అది. ఎలన్ మాస్క్ కూడా చేయలేకపోయాడు, తను కూడా అందులో ఉన్నాడు. అలాంటి ఇన్వెన్షన్ ని నేను చేశాను. అలాంటి ఇన్వెన్షన్ నేను డబ్బుల కోసం అయితే బయటకు నేను మార్కెట్ చేసుకుంటాను. ఎవరినో పిలిచి దాన్ని ఇంత రేటుకి అని చెప్పేసి నేను మీకు ఇన్ని సంవత్సరాలు ఇస్తాను, మీకు దీనికి ఇస్తాను, ఈ ప్రోడక్ట్ మాత్రమే మీకు ఇస్తాను నేను అమ్మేయచ్చు. కానీ అలా నేను చేస్తున్నటువంటి ఇన్వెన్షన్ తో కూడిన ఒక ఫ్యాక్టరీలో కూడా, మన ఆటోస్ అనుకోండి, ఇలా ఈ ఫ్యాక్టరీస్ లో కూడా నేను అక్కడ చెప్తాను, ఆ ఫ్యాక్టరీస్ లో కూడా మిమ్మల్ని భాగస్వామ్యం అయితే మీ దగ్గర రూపాయి కూడా తీసుకోండి. మీకు ఆల్రెడీ వినే ఉంటారు, ఈ రోజు ఎలన్ మాస్క్ దగ్గర అలా తీసుకున్న షేర్స్ 1000 కోట్లకు వెళ్ళిపోయి. ఒకప్పుడు దాన్ని పట్టించుకోవడం మానేశారు, ఇప్పుడు 1000 crores వెళ్ళిపోయింది దాని తాలూకు వాల్యూ. సో ఇప్పుడు నా కుటుంబంలో ఉన్న వాళ్ళకి, చురుగ్గా చేస్తున్న వాళ్ళకి, కంపెనీ పెట్టినప్పుడు మొదటి నుంచి సీఈఓలు కావచ్చు, సూపర్ సీఈఓలు కావచ్చు, ఆ తర్వాత చేసిన అనేక రకాల పోటీల్లో వచ్చిన వాళ్ళందరికీ మరొక్కసారి దీంట్లో మీ పార్టిసిపేషన్ కూడా ఉంటుంది. విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ మనం షేర్ హోల్డర్స్ గా మారుతాం. ఆ తర్వాత షేర్ హోల్డర్స్ గా మారిపోయిన తర్వాత మీ పనులు మీరు చేసుకుంటారు. యథావిధిగా ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటది. మన మార్కెట్ రన్ అవుతూ ఉంటది, మనం ముందుకు పోతాం. ఓకే డాడీస్, మీ మైక్ ఉన్న మాట్లాడొచ్చు. మీతో వాళ్ళందరూ ఆల్రెడీ మాట్లాడుతున్నారు వాళ్ళంతా. ఓకే డాడీ, ఓకే, చాలా బాగుంది డాడీ. మీరు అనుకున్న విధానం పట్టుకుని రండి డాడీ. థ్యాంక్ యూ డాడీ. ఓవర్ టు హిందీ. ఇది అయిపోతే నేను దాన్ని విషయం చెప్పేస్తాను. ఓకే డాడీ, ఓకే. నిర్ణయం చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంటుంది డాడీ. ఓకే డాడీ, అడిగిన వెంటనే మీరు స్పందిస్తే టైం వేస్ట్ అవ్వదు. ఓకే డాడీ. दोस्तों डैडी जी का कहना है कि हमारे पास जो कम्युनिटी है, कितना कम्युनिटी है दोस्तों? पहले तो हमारा कीवो कम्युनिटी 50 लाख है, ठीक है। बाकी जो 50 लाख कम्युनिटी, हमारा 1 करोड़ प्लस कम्युनिटी कहाँ से आया? वैलेट से आया हमारा, ठीक है। के वैलेट से कुछ लोग आए, कुछ लोग हमारा स्काइंड प्रोग्राम से आए, कुछ लोग हमारा स्टैकिंग वॉलेट से आए, ठीक है। कुछ लोग हमारा हमारे एक्शन से आए, ठीक है। तो ये सारा लोगों को मिला के हमारा एक कम्युनिटी बना, और उसके साथ वो 1 करोड़ प्लस कम्युनिटी बना। और कुछ लोग आईडीटी भी परचेज किए, मतलब एक्सचेंज के अंदर आके आईडी के क्यूसीसी कॉइन को परचेज करने के लिए एक आईडीटी भी परचेज करके कुछ ना कुछ क्यूसीसी कॉइन परचेज किए हैं। तो ऐसा सभी कम्युनिटी, मतलब 1 करोड़ प्लस कम्युनिटी हमारे पास है। तो हम लोग, डैडी जी का कहना है कि यहाँ पे जो 1 करोड़ प्लस जो कम्युनिटी है, उन सभी लोगों को तो हम शेयर नहीं दे पाएंगे ना, ठीक है। लेकिन दोस्तों डैडी जी का कहना है उसमें से कुछ लोग ऐसे भी होंगे जो लोग 500 रुपये देके अकाउंट खोले हैं, कुछ लोग ऐसे होंगे जो कि सभी बहुत 2-4 अकाउंट खोले होंगे, ठीक है। कुछ लोग आईडीटी, एक ही आईडीटी लेके भी आए होंगे। तो ऐसा बहुत सारे लोग हैं, ठीक है। उन सभी लोगों को डैडी जी का कहना है कि शेयर होल्डर बनना है, आपको शेयर लेना है, तो कुछ कंपनी ने कुछ कंपटीशन रखा है, छोटा सा कंपटीशन रखा है कंपनी ने। कंपनी का कहना है कॉन्टेस्ट रखा है, उस कॉन्टेस्ट को आप अचीवमेंट करते हो तो कंपनी आपको फ्री में शेयर दे रही है, क्योंकि ये शेयर के लिए कंपनी आपसे 1 रुपया भी नहीं लेने वाली है। और डैडी जी का कहना है एलन मस्क के पास भी जो शेयर था, कंपनी ने जो, एलन मस्क ने भी जिनको शेयर दिया था, आज उसका शेयर का रेट बहुत करोड़ों में गया है। तो ऐसे ही हमारा कोई कॉइन, हमारा भी शेयर करोड़ों में जाएगा, क्योंकि हमारा पास कम्युनिटी भी है और हमारा पास शेयर होल्डर भी, हमारे पास लोग, डैडी जी का कहना है कि हमारे पास पब्लिक भी है, एक 1 शेयर प्लस कम्युनिटी है, ठीक है। उसके साथ साथ डैडी जी बोल रहे हैं हमारे पास इन्वेस्टर भी बहुत है,
ठीक है। और हमारा जो इनोग्रेशन है, इन्विटेशन इन्वेशन जो है, कंपनी जो इन्वेशन जो बनाया है, ठीक है, उसके ऊपर कंपनी का कहना है कि इससे हम लोग जो कंपनी एक अभी भूमि पूजन करने वाली है 75 करोड़ का एक जमीन, मतलब एक फैक्ट्री बनाने वाली कंपनी, उस फैक्ट्री को आप लोग वहाँ पे जाओगे तो सब कुछ कंपनी बताने वाली है वहाँ पे। तो वहाँ पे जो ऑटो रिक्शा स्टार्ट चालू करने वाली है कंपनी, वहाँ पे हमारा लोडर्स पर जो सब कुछ कंपनी बनाने वाली है। तो वहाँ पे जो बनेगा दोस्तों, उस भूमि पूजन में आप लोग भागीदारी लेना चाहते हैं तो उस भूमि पूजन में जाने के लिए आप छोटा सा कॉन्टेस्ट कंपनी देने वाली है। उस कॉन्टेस्ट को अचीवमेंट कर लेते तो कंपनी एक तो आपको भूमि पूजन भी जा सकते हैं, और दूसरा कंपनी आपको एक शेयर भी दे रही है, जिस शेयर को आप भी यूज कर सकते हैं। आने वाले दिनों में उस शेयर का वैल्यू जितना भी होगा वो धीरे धीरे करके आपका पीढ़ी भी, कोई भी आपका आपके बाद आपकी पीढ़ी भी उसको यूज कर सकता है। ऐसा कंपनी एक शेयर आप लोग के सामने देने वाली है दोस्तों। तो ये शेयर आपको लेना है तो कंटेस्ट के बारे में सुनना चाहते हैं तो डैडी जी बोल रहे हैं कि आप लोग लॉबी सिंबल भेज सकते हैं उसके लिए। और उसके बाद डैडी जी अभी बताने वाले हैं कि वो कंटेस्ट क्या है, कैसे ले सकते हैं हम लोग। ओवर टू डैडी। डैडी। థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ. ఓకే డాడీ, థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ, లవ్ యూ డాడీస్, లవ్ యూ. అయితే ఇప్పుడు టైం 9:22 అయింది. మనకి యూట్యూబ్ లో ఎంతమంది ఉన్నారు డాడీ? ఎవరైనా చూసి చెప్పండి. యూట్యూబ్ లో ఎంతమంది ఉన్నారు? డాడీ ఏంటయ్యా ఎవరు చూడలేదా? 262 మంది ఉంది డాడీ ఇప్పుడు. 262. ఓకే ఓకే సరే. అయితే ఇప్పుడు దీన్ని పూర్తిగా వివరించి చెప్పడానికి ఇప్పుడున్న సమయం సరిపోదు. కాబట్టి రేపు మళ్ళీ 8 గంటలకు మనం జూమ్ పెడుతున్నాం. నేను యాక్చువల్ ఇవాళ చెప్పేది అనుకుని అవ్వలేదు, దాంట్లో మనం చెప్దాం. అది అయిపోయిన తర్వాత మనం ముందుకెళ్ళిపోదాం. ₹1 చెల్లించకుండా దీని కొరకు, షేర్ కొరకు ₹1 చెల్లించకుండా మీకు వస్తుంది. చాలా మంచి ప్లాన్ మీకు ఇస్తాను, అద్భుతంగా ఇస్తాను. లైఫ్ టైము మంచి ఇన్కమ్ వస్తుంది, లీగల్ గా ఇచ్చేస్తాను అది. ఎందుకంటే మీలో మళ్ళీ ఎవరైతే మంచి వర్క్ చేసిన వాళ్ళు కానీ మంచి మనసుతో ఉన్న ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఇంకా వేరే రకమైనటువంటి విధులు కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. దానికి అలాగే మీకు ఇన్కమ్ కూడా వస్తుంది. ఏం డాడీస్ ఓకేనా? మనం ఒక పర్మనెంట్ ఇన్కమ్ కి ఒక పర్మనెంట్ కంపెనీగా మారబోతున్నాం. ద్వారా మన కాయిన్ ప్రపంచం అంతా, ముందు మన ఇండియా అంతా వెళ్తుంది. మన మైలేజ్ కానీ మన ఇన్వెన్షన్ కానీ ఎవరి దగ్గర లేదు. 10,000 కిలోమీటర్లు ఇవ్వడానికి నేను సిద్ధం ఇప్పుడు రెడీ చేస్తున్నానంటే అర్థం చేసుకోండి. దాన్ని బీట్అవుట్ చేయడం కూడా అంత ఈజీ కాదు. థ్యాంక్ యూ డాడీస్. వావ్ టు హిందీ రేపు మళ్ళీ 8 గంటలకి జూమ్ చేద్దాం. థ్యాంక్ యూ. दोस्तों डैडी जी का कहना है अभी जो हम कॉन्टेस्ट के बारे में बात करेंगे तो हमारे पास अभी टाइम नहीं है, क्योंकि अब बहुत टाइम हो चुका है। तो सभी लोग अपना अपना काम छोड़ के आए थे, इसलिए सभी डैडी जी का कहना है कि ये चीज़ हम लोग क्या करेंगे, कल फिर से 8 बजे मीटिंग रखेंगे। उस मीटिंग में सारा डिटेल्स बताएंगे डैडी जी। तो आप लोग को फिर से कल शाम को 8 बजे, रात को 8 बजे हम लोग फिर से मिलेंगे इस जूम में। इसी जूम को कंटिन्यू करेंगे कल रात को, ठीक है। तो सभी लोग फिर से आइए कल रात को मीटिंग में। फिर से डैडी जी पूरा डिटेल्स आपको बताएंगे दोस्तों, क्योंकि हमारा कंपनी एक पब्लिक कंपनी बनने जा रही है और एक लिमिटेड कंपनी बनना जा रही है। और आपको जो शेयर कंपनी देगी जो पब्लिक शेयर है, और उसमें कंपनी पूरा लीगलिटी के साथ आपको शेयर देने वाली है। तो इसके लिए आपको ₹1 भी खर्चा करना नहीं पड़ेगा, लेकिन जो कॉन्टेस्ट कंपनी बताएगी उस कॉन्टेस्ट के अचीवमेंट जो करेंगे उनको कंपनी वो शेयर देने वाली है। ओवर टू डैडी। ठीक है सर जी.
నరసింహారావు సార్ థ్యాంక్ యూ. డాడీ గారు వెళ్ళినట్టుంది. చాలా బాగా వివరించారు సార్ ఓకే ఈ ఓకే రోజు. థ్యాంక్ యూ సార్ టైం చాలా థ్యాంక్ యూ లేట్ అయింది. థ్యాంక్ యూ ऑल థ్యాంక్ యూ సార్. कम्युनिटी मेंबर्स एंड ऑल जूम फैमिली मेंबर्स और जितने भी हमारा पार्टिसिपेंट थे उन सभी को धन्यवाद देता हूं और उसके साथ साथ दोस्तों हमारा जितने भी कोच थे उन सभी को भी धन्यवाद दूंगा और हमारा यूट्यूब में